యాంకర్లిద్దరూ కలిసి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి? రామనుకున్నారా లేమనుకున్నారా? గురు శుక్రవారాలంటూ విడివిడిగా వస్తారు, విడిపోయే ఉంటారు అనుకున్నారా? అదే ఫ్రెండ్షిప్, అదే వ్యూవర్షిప్. ఒకే తల్లి పాలు తాగిన వాళ్ళు అన్న తమ్ముళ్ళైనప్పుడు ఒకే ఛానల్ నుంచి చెక్ తీసుకున్న వాళ్ళు అక్క చెల్లెలు కాలేరా? నా డైలాగ్ అంతా పారుందా? డైలాగ్ విషయం పక్కన పెట్టు, నువ్వు ఇంత అచ్చమైన తెలుగులో మాట్లాడుతుంటే అదే పవర్ఫుల్ గా ఉంది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది లాఫింగ్ బాద్షా నాగబాబు గారు అండ్ ది లవ్లీ రోజా గారు. వన్ సెకండ్. ఎక్కడ బాబు గారు? సార్ ఎక్కడ? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం కళ్ళు చెక్ చేయించుకుందాం అనుకుంటున్నాను. కళ్ళు చెక్? మీ ఇద్దరు కలిసిపోయి చాలా ప్రేమగా ఉన్నట్టు నాకు అలా కనపడుతుంది. నిజంగానే కలిసిపోయాం బాబు గారు. కాశ్మీర్ లో కూర్చొని ఇండియా పాకిస్తాన్ కలిసినట్టు ఉంటుంది మీరు తెలిస్తే. ఐ థింక్ సార్ కి మనం ఇద్దరు ఒకే చోట ఉన్నాం కాబట్టి సెన్సేషన్ గా అనిపిస్తుంది. ఇది సెన్సేషన్ కాదమ్మా, హెలూసినేషన్ అనిపిస్తుంది నాకు. ఒరిజినల్ కరెక్టే. బట్ ఎనీవే రోజా గారు బాబు గారు, రాత్రి మన యాంకర్లే చాలా అందంగా తయారై వస్తున్నారు, ఒక జడ్జి గా ఉండి నువ్వెంత అందంగా తయారు రావాలని చెప్పాను. 9 o'clock మొదలెట్టినట్టు మేకప్ ఇంకా రాలేదా? రానట్టే ఉంది బాబు గారు. అంటే ఇంకా మేకప్ కొడతా ఉందన్నమాట. వేసుకున్న మేకప్ చాలు, రమ్మనండి తొందరగా రోజాని. రోజా ప్లీజ్ రోజా. గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తల వేసేసి వదన. గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. ఎవడు బ్రిటిష్ వాడు కోహినూర్ కలిపి చెప్పింది? ఎవడు చెప్పాడు? ఇదిగో ఇక్కడ కోహినూర్ డ్యామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన టీం లీడర్లు నాకు బిస్కెట్లు వేసి నేను కూడా నీకు బిస్కెట్లు అలవాటు. రోజా గారు బాబు గారు అలా అంటే మీరు షాక్ అవ్వలేదేంటి? మీ ఇద్దరు కలిసిపోయిన దానికన్నా షాక్ ఇంకోటి ఏదైనా ఉందా?
ఏదో మీ అభిమానం. కానీ రోజా గారు, మా ఇద్దరితో మీరు ఇంట్రో డాన్స్ జాయిన్ అవుతారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఇద్దరితో డాన్స్ వేస్తున్నాను కాబట్టి నేను ఒక మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. బాబోయ్, రోజా గారు పంచులో వర్షం కురిపిస్తున్నారు ఈ రోజు. ఇదే అవుతుంది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కలిస్తే ఇలాగే అవుతుంది. అవును, మన ఇద్దరం కలిగ రచ్చే. ఏంటి బాబు గారు, స్టార్ట్ చేద్దామా? చంపేద్దాం పద. ఓకే, సూపర్. సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. థాంక్యూ. సో మన లవ్లీ జడ్జెస్ వచ్చేసారు కాబట్టి ఇక మన లవ్లీ టీమ్ మెంబర్స్ ని పిలవడమే తర్వాయి. ఓకే ఓకే అను, ప్రతిసారి నువ్వు జబర్దస్త్ టీమ్ మెంబర్స్ ని పిలుస్తావు, నేను ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ ని పిలుస్తాను. Yeah. బట్ నేను జబర్దస్త్ వాళ్ళని పిలుస్తా, నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళని పిలు. ఓకే ఓకే, సో లెట్స్ వెల్కమ్ మన జబర్దస్త్ టీమ్ లీడర్. मेरे जबरदस्त शेरों, वेलकम टू दसरा महोत्सव. భాస్కర్, రాజు, ఆర్పి మీరు డాన్స్ చేశారా, పేడ తొక్కారా? సార్ మాలో ఈయన ఒక్కడే ముఠా మేస్త్రి లాగేసారు, మిగతా వాళ్ళంతా తాపీ మేస్త్రిలే. మేమిద్దరం ఇలా కలిసిమెలిసి ఉంటే నీకేమనిపిస్తుంది? నాకు సార్ చెప్పారు కదా ఇండియా పాకిస్తాన్ కలిసిపోయినట్టుందని. గుడ్ థింగ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇండియా పాకిస్తాన్ కలిస్తే మంచిదే కదా. Exactly, it's a dream come true for all of you. ఇందులో పాకిస్తాన్ ఎవరంతకి చూసారా, అప్పుడే మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. ఎవరో అని అడిగా అంతే. చెప్పండి, ఎవరు పాకిస్తాన్ ఎవరు? ఇద్దరు రెండు కప్పులు ఒకే చోట ఉండవని మీ మగాళ్ళ అదిని మేము అది చేస్తాం. ప్లీజ్ వెల్కమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్. Let's go. వెల్కమ్ మై ఎక్స్ట్రా బాయ్. జడ్జెస్, మీ ఒళ్ళంతా కళ్ళు చేసుకున్న ఈ సీన్ చూస్తారని అనుకున్నారా ఎప్పుడన్నా? అందరం కలిసిపోయాం మేడం. నిజంగానేనా? చూసారుగా మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నుంచి కలజోడు తెచ్చుకున్నారు. ఓకే, సో ఇందాక మా జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత మా ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రెండిట్లో కామన్ గా చేసే వాళ్ళు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. తీరాన్ని చేరాలమ్మా, పరువే కోరి చెయ్యెత్తి మొక్కాలమ్మా. బాబు గారు, రోజా గారు, ఏమిటి ఎంట్రీ? ఎవరు అనసూయో, ఎవరు రష్మియో, ఎవరేంటో అర్థం కావట్లేదు. నాకు ఆ అప్పారావుని చూసి సీను, సుధీరు, భాస్కర్ వీళ్ళందరూ జలసీ ఫీల్ అవుతారేమో అని. అంటే ఎందుకు సుధీర్, నీకు కూడా వీళ్ళలాగా అందంగా కనిపించాలని ఉందా? లేదు, మీ ఇద్దరికంటే గొప్ప అందగత్తెలను పట్టాడు కదా, అది జలసీగా ఉంది. నీకన్నా అప్పి గ్రేట్ అంటావు. అప్పి ఎప్పుడు గ్రేటే, కానీ గ్రేట్ ని క్రియేట్ చేసింది గ్రేటర్. ఈ గ్రేటర్ క్రియేట్ చేసింది గ్రేటర్ దెమ్. ఆ పూలు ఎందుకు పెట్టావు? మీకు తెలియదేముంది బావా, గ్లామరు. వేరే వాళ్ళకి పెట్టక్కర్లేను. నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇద్దరు మేనకోడలు ఒకే స్టేజ్ మీద ఉన్నారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓకే, థ్యాంక్ యూ. సార్ మేమందరం ఒక ప్లెడ్జ్ చేస్తాం సార్ మీకోసం. రండి.
రెడీ స్టార్ట్ చేయి ప్లెడ్జ్ రెడీ. ముందు చెప్పండి అందరు చేతులు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ అన్నదమ్ముల్లా ఉంటామని లేడీ వేషంలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ లో ఒక చెల్లిని చూస్తామని సుధీర్ లేడీ వేషాలు అందులో కూడా లేడీ ఉందిగా. సరే కానీ మళ్ళీ యాంకర్లు అయినటువంటి అనసూయని రష్మిని ఆ ఉద్దేశంతో చూడమని ఈ క్వశ్చన్ క్యాన్సిల్. జబర్దస్త్ లో స్కిట్లు చేసేటప్పుడు ఏ యాక్టర్ ని ఇమిటేట్ చేయమని అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు వీళ్ళు లేని నాటకంలో కష్టం భయ్యా. ఇక్కడ నుంచి స్కిట్ చేసేటప్పుడు జడ్జిలకి బిస్కెట్లు వేయమని. ఏంట్రా నేను ఆ 3 బిస్కెట్ లేకుండా బతకలేను పో. ఆర్పీకి బిస్కెట్ లేయడం తప్ప స్కిట్ చేయడం రాదు. బిస్కెట్ లేదంటే ఎలాగా? స్కిట్లు చేసేటప్పుడు పక్కోళ్ళు పిల్లలకి లైన్ వేయడం వంటి స్కిట్లు చేయమని. సారీ భయ్యా, ఇలాంటి వాగ్దానాలు నేను చేయను. ఒక్క డబుల్ మీనింగ్ కూడా లేకుండా స్కిట్ ఎంత చేస్తావని. 2-3 అయినా లేకపోతే స్కిట్ చేసిన ఫీల్ ఉండదు ఎందుకో. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నా అందరం కలిసే ఉంటామని చెప్పని ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. సో బాబు గారు ఒక్క నిమిషం అను సార్, అది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్యామిలీతో పాటు రీసెంట్ గా కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేసా 1 year బ్యాక్. అది డి అని. ఆ ఫ్యామిలీ నుంచి కూడా నా ఫ్యామిలీ సభ్యులు కొంతమంది రాబోతున్నారు. సో వాళ్ళు కూడా విత్ యువర్ పర్మిషన్ ఇన్వైట్ చేద్దాం అనుకుంటా. హలో సుధీర్, నీ ఫ్యామిలీ కాదు మన ఫ్యామిలీ. నువ్వు ఎక్కువ ఊహించుకోవద్దు సుధీర్. ఆవిడ అందది అలా ఉంది. ఆవిడ అలా ఏం చెప్పలేదు. ఆవిడ డీలో ఆవిడ కూడా యాంకర్. లేదు అలా అయితే ఓకే. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ. రష్మి నాది మన ఫ్యామిలీ. ఓకే, మన ఫ్యామిలీ నుంచి వస్తున్నారు సంకేత్ అండ్ ముకుల్. లెట్స్ వెల్కమ్ దెం. Let's go. చెప్పండి. సాంగ్స్ తో స్టార్ట్ చేద్దాం. అంతాక్షరి. నా ఫీలింగ్ ఏంటంటే అంత్యాక్షరి కాకండి, నేను ఒక టీమ్ లో ఒకరిని లేపుతాను. వాళ్ళు నేను చెప్పిన వాళ్ళ మీద పాట పాడాలి. చెప్పిన వాళ్ళ మీద పాట పాడాలి. నోటుకు వచ్చినట్టు. ఓ మై గాడ్. అడే బుడ్డోడు నరేష్. ఇక్కడ ఉన్నాను సార్. మంచి కలర్ఫుల్ షర్ట్ అన్న వేయచ్చు కదరా. బ్లాక్ వేసావు అసలు కనిపించలా. అక్కడ పెద్ద బ్లాక్ ఉంది కదా సార్. నరేష్ వాడి యొక్క మాజీ గురువుల మీద మెయిన్ గా సుధాకర్ మీద పడాలి. ఎరా రెడీగా ఉందా? రెడీ సార్. అంటే ఎప్పటి నుంచో రెడీ చేసుకున్నావురా? ఏయ్ జాగ్రత్త. ఓకే ఓకే. సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడ. పక్కనుంటే ఊర కుక్క సచ్చినంత కంపు. పోరం నువ్వు ఈ సెట్లో ఉండమాక. అరే పోరా. అరే బండరా. కాదు నరేష్, నువ్వు పాట పాడావా నీ మనసులో ఉన్నది చెప్పావా? రెండు అనుకోండి. కానీ మరి అలా తిట్టావేంట్రా? ఇన్నర్ ఫీలింగ్ సార్. నెక్స్ట్ ఎవరికి ఇద్దాం ఛాన్స్? కమాన్ అది సుధీర్ మీద పడవాయి. కలిసిపోయి ఉన్నాం కాబట్టి ఎవరు ఏం ఫీల్ అవ్వకూడదు, అందరూ పాడుకుంటున్నాం సరదాగా. సుధీర్ అయితే అస్సలు ఫీల్ అవ్వడు. పాడు నువ్వు. శ్రీ శృంగార వీరునికి, శ్రీ 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 కాట్రాజుకి. మరి ఈయన గురించి చెప్పాలంటే అమ్మాయి కనిపిస్తే వదలడు వీడు. పబ్బుల పార్టీల బానిస
గొప్ప కళాకారుడు అంటే డైరెక్ట్ గా యాంకర్ కే గురిపెట్టినాడు. తెలుగు రాని పిల్ల తెలివి లేని పిల్ల రష్మమ్మో, వాడి గురించి కొంచెం తెలుసుకోవేనా రష్మమ్మో. జుట్టు బాగుందని పట్టుబడమాకే రష్మమ్మో, అక్కడ జుట్టు తప్ప ఇంకా ఏ పట్టు లేదే రష్మమ్మో. స్టైలు బాగుందని స్మైలు ఇవ్వకే రష్మమ్మో, వాడు డేరా బాబాకి దగ్గర బంధువే రష్మమ్మ. కాబట్టి ఓ నా రష్మమ్మ, నువ్వు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండమ్మా. చిన్నడేరా బాబాకి సుధీర్ హట్ అయ్యవా? వీడు హట్ అవ్వవచ్చు సార్, బట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను చాలా హట్ అయ్యాను సార్. కూర్చో కూర్చో. నేను నిజంగా హట్ అయ్యాను సార్. సుధీర్ అట్టయితే ఆలోచిస్తాం, నువ్వంతా అట్టయితే ఆలోచించు. కూర్చో. నెక్స్ట్ ఆర్పి. ఆర్పి పాడాలా? ఆర్పి పాడాలి. పిచ్చి ఆర్పి ఎక్కడ? ఓ పిచ్చి ఆర్పి అంటే ఇప్పుడు ఆర్పి తప్పకుండా రచరవి మీద పాడాలి. పిచ్చికే కుదురుతుంది, మామూలు వాళ్ళకి ఎక్కడ కుదరదు. Come on RP, you can do it. ఓ నాగబాబు గారు, ఓ రోజా గారు, రష్మి గారు, అనసూయ గారు, ఈ రచ్చరవికి స్కిట్లు ఎందుకు? ఆడు స్కిట్లు చూస్తే అసలు మీరు నవ్వరెందుకు? చంద్ర స్కిట్ లో ఉన్నప్పుడు నటనతో పిచ్చెక్కించే టీమ్ లీడర్ అయ్యాక మనందరికి పిచ్చెక్కే. ఫేస్బుక్ లోన వీడు యాక్టివ్ గా ఉంటాడు, స్కిట్టు దొబ్బిందంటే యాక్టింగే చేస్తాడు. వీడి నడుము తిప్పుడు రోగం ఎప్పుడు తగ్గుద్దో? అప్పుడు బాగుపడతావు నువ్వు. నెక్స్ట్ ఏంటి మేడం? ఆరు పాడింది పాట, మనిషి వారు ఏమన్నా పాట పాడడం కూడా తెలియదు. పద్ధతిగా మాట్లాడు. హట్ అయ్యేటట్టు పాడితే పద్ధతి ఏందిరా? అవులే నేను పాట పాడి నువ్వు అవులే అంటావా? అవులే కానీ అనకపోతే రవి చెల్లి ఏం చెల్లు మేడం? నేనన్నా నా స్కిట్ అన్నా అంత లెక్క చేయమంటాడు. నువ్వు చేసేది ఒక్క స్కిట్టా? అరే కాదు మేడం, ఒక్కసారి కూడా నా స్కిట్ అన్నా నేనన్నా వాల్యూ ఉంటుంది. ఆగరా అదేనా పద్ధతి? పాజిటివ్ గా తీసుకోలేనప్పుడు ఈవెంట్లకు ఎందుకు రావటం? ఈ ఎక్స్ట్రా వాళ్ళంతా ఇంతే, నాకు ఫస్టే తెలిసి వెళ్తా వద్దని నేను ముందే చెప్పాను. అరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు లాపండి వాళ్ళని. శ్రీను ఏంటి చూపిస్తారు? మధ్య వచ్చారు కదా సార్, ఈయన మాట్లాడాను సార్. నీ ప్రాబ్లం ఏంటి? ఆది గురించి ప్రాబ్లం ఏంటి? మీకు 3 సంవత్సరాలు వచ్చిన పేరు మా ఊరికి 3 నెలలు వచ్చింది. రానే మంచిదే, మరి ఎందుకు ఫీల్ అవుతావు? ఇప్పుడు హట్ చేయకూడదు కదా. ఆ మాటలు ఎందుకు ఇప్పుడు నీకు? లేదన్నా, ఆ మాటలు పాజిటివ్ గా తీసుకోవాలన్నా. 3 నెలలు వస్తాను. మీరు తోపులేంటి? మీరు తోపులా? సుధీర్ నువ్వు కూడా ప్రతిసారి మీకు కాదు, జబర్దస్త్ లో ఎప్పుడు రేటింగ్స్ తగ్గితే మన ఎక్స్ట్రా నుంచి జనాలు తీసుకుని వెళ్తున్నారు మీరు. కాదు జబర్దస్త్ లో ఎప్పుడు రేటింగ్స్ తగ్గేటప్పుడు మా ఎక్స్ట్రా నిలబడి నిన్నలా మొన్న వచ్చారు, అప్పుడే ఏంటి అంత ఈగోస్ ఏంటి మీకు? మేడం ఏమంటే పేరు పెట్టాను మొత్తం అందరూ అంటాడు. నీకు అంత ఈగోగా ఉంటే మంచి స్కిట్ చేయి, జబర్దస్త్ తో ఈవెంట్ చేయించండి. మేము వెళ్ళిపోతాం. మాకొద్దు. ఇది వ్యక్తిగతం కాదని చెప్తున్నాం కదా సుధీర్. మీరు చెప్పండి సార్, మీ టీంలో ఎవరున్నారు వెళ్ళి చెప్పి కూర్చోండి ప్లీజ్. కొద్దిగా ఇది అందరూ చూస్తారు కదా, చిరాకు ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అసలు స్టార్ట్ చేసింది ఎవరండి? చెప్పండి, మాకు చెప్తారండి. పాట పాడాడు, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మీకు అంతా ఎందుకు? వెళ్ళి కూర్చోండి. మీరు సారీ చెప్పొద్దు రండి భయ్యా. ఎప్పుడు సారీ చెప్పడు, ఏం పీక్కుంటారు పీక్కోండి.
ఎక్కువ మాట్లాడొద్దు. ఎంత ఎవరు వినరా? ఏంటి మీరు సెలబ్రిటీసా లేకపోతే వీధి రౌడీలా? వాట్ ఇస్ దిస్ యా? లైట్లు ఏమని చెప్పు. అరే ఇంకొక ఎక్స్ట్రా ఒక మాట మాడితే స్టేజ్ మీద వచ్చి ఓక్కొని మామూలు కొట్టని చెప్తున్నా. ఏదన్నా మీకు ప్రాబ్లం అయితే హట్టింగ్ గా ఉంటే డిస్కస్ చేయండి. ఇది వద్దు అంటే తీసేస్తామో లేకపోతే దాన్ని మార్చడమో జరుగుతుంది. మీ పాటికి మీరు కొట్టుకుంటా మాకేం పనిలేక కూర్చున్నాం ఇక్కడ. ఎపిసోడ్ చేశారు మేడం. ఏది హట్టింగ్ ఉంటది ఏది హట్టింగ్ ఉండదు తెలియదు వాళ్ళకి. ఏ అంత అనుభవం లేదు వాళ్ళకి. మీరు వేయలేదా మా మీద జోకులు? నాగబాబు గారి మీద మీరు వేయలేదా జోకులు? నా మీద వేయలేదా? యాంకర్ల మీద వేయలేదా? మీరు తీసుకున్నారమ్మా, మీరు తీసుకున్నారు, మేము తీసుకోను. తీసుకోండి మీరు కూడా. బాబు గారు ఏదేమైనా నేను అనొద్దనుకున్నాను కానీ ఇదంతా ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు? బట్ నో హౌ ఇస్ ఇట్ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు స్టార్ట్ చేయడం? ఆఫ్టర్ ఎవ్రీవన్ నేనైతే నీ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారు? రేటింగ్స్ ఉడితేనే చేస్తారు, డబ్బులు ఎక్కువ చేస్తారా? నువ్వు కూడా అలా మాట్లాడద్దా? సుధీర్, నువ్వు న్యాయం చెప్పు. నువ్వు అలా నేను మాట్లాడాలి. నీకని చెప్పట్లేదు. షీ స్పోక్ లైక్ దట్. అను మళ్ళీ మీ ఇద్దరు ఇష్యూ చేయకండి ప్లీజ్. కాదు అంటే రూట్ కాజ్ తెలియాలి కదా బాబు గారు. ఈ రోజు మనం అందరం ఎందుకు కలిసాం? తెలుదు ఒకసారి. అవును సార్, నేను ఇప్పుడు అడుగుతాను మేడం. సార్ ఇది మీకు సంబంధం లేదు సార్. ఇది జబర్దస్త్ వాళ్ళు కరెక్టా, ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు కరెక్టా? రవి చెప్పేది విను. రెండు టీంలో ప్లస్లు ఉంటాయి, నాకు మైనస్లు ఉంటాయి. నేను ఇప్పుడు అడుగుతానా, నీది ఏ పార్టీ? ఆ పార్టీ ఈ పార్టీ? ఒకటే పార్టీ చెప్పు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్? మందా వచ్చామంటారా? పిచ్చ పిచ్చగా మాడుతున్నావు కదా. మీ అందరికి పిచ్చ దొబ్బినట్టు ఎక్స్ట్రా వాళ్ళందరికి. ఏమైంది అసలు ఎక్కువ మాడతారు మీరు? సుధీర్ నీ బాధ ఏంటి చెప్పు. మీరు చెప్పండి సార్, మీకు ఎక్స్ట్రా జబర్దస్త్ ఏది కరెక్ట్ అనిపిస్తుంది? అసలు ఈ దరిద్రమైన ఆలోచన ఏంటి? ఈ టైప్ ఆఫ్ పోటీ ఏంటి మీకు? మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నా మండిపోతుంది మాకు. ఎవరు సపోర్ట్ చేయట్లేదు? మరి మేము తప్పు అంటారు సార్ మీరు? మేము తప్పు చేసావా? తప్పు చేయట్లేదు. ఇష్యూ చేసింది రవిగాడు. అరే ఆడి హట్ అయితే తప్పే ఉంది సార్. అడిగితే వాళ్ళు అన్నారు ఎక్స్ట్రాలకు ఎక్స్ట్రాలు ఎక్కువ అంటే అది మేము పడాలా? మేము పడాలా? సార్ మమ్మల్ని సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తే నువ్వు మాట్లాడద్దురా రే. మీరు ఇష్యూ ఆపుతారా ఆపరా? మీరు చెప్పండి. ముందు నుంచి చిరంజీవి గారా, మధ్యలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారా? చెప్పండి. జడ్జెస్ ఉన్నారన్న భయం లేదు, గౌరవం లేదు. నిజంగా హట్ అయితే మాకు చెప్తే మేము ఏదో ఒకటి చేస్తాం కదా. మీ పాటికి మీరు కొట్టేసుకొని బాటిల్ ఇసిరేసుకొని ఎంత సిల్లీగా ఉంది తెలుసా? సపోర్ట్ చేయట్లేదని చెప్పిన వాళ్ళు అడిచా మేడం. ఆయన కూడా అలా వెళ్ళిపోవడం తప్పే కదా మేడం అడుగుతుంటే. ఆయన ఏం తప్పు చేశారు? కొట్టుకున్నది మీరు, పాడుకున్నది మీరు. నిజంగా ఇప్పుడు రచరవి హట్ అయ్యాడు అనుకోసారి నాకు హట్టింగ్ గా ఉంది, ఇది టెలికాస్ట్ అయితే నా పేరు పోతుంది, వద్దు అంటే మేము లేదు వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పినప్పుడు మీరు కొట్లాడినా అర్థం ఉంటుంది. అసలు ఏం లేకుండా ఒకరి కోసం ఇంతమంది తిట్టుకొని ఏంటిది? మీరు చేసిన ఏదో పనికి చిరాకు వచ్చి బయటకు వెళ్తే కనీసం లోపలికి రండి అనేటువంటి ఫార్మాల్ ఇది కూడా లేదా మీకు? యాజ్ అ కోచ్ కొంచెం ఫీల్ అయ్యి రండి మీ లోపలికి రమ్మని తీసుకొస్తే కానీ వెళ్ళిపోయేవాడిని ఇక్కడి నుంచి. నేను ఎవరు బెస్ట్ టీం అని తెలియాలి అంతేకా మీకు? ఎక్స్ట్రా జబర్దస్తా? ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. అసలు ఫస్ట్ రవి నువ్వు ఎందుకు అంత ఆవేశపడ్డావు? నువ్వు అంతకుముందు ఎవరి మీద జోక్స్ వేయలేదా దీంట్లో నీ స్కిట్లో? ఆయన నువ్వు కూడా ఆర్పి ఏదైనా చేసేటప్పుడు ఒక లెవెల్ ఆఫ్ టీజింగ్ ఇది ఉండాలి. సోలం ఇచ్చి పొడిచినట్టుంటే మండుతుంది. యాక్చువల్లీ వాళ్ళు ఒకళ్ళిద్దరని కాదు, అందరం సమ్వేర్ ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్లీ గిల్టీ. we're really sorry బట్ ఇంకా జబర్దస్త్ అనసూయ ప్లీజ్. సరే ఎన్ని తర్వాత మాట్లాడు. ముందు జబర్దస్త్ లో పక్కన ఎక్స్ట్రా జబర్దస్త్ లో పక్కన సెటిల్ అయిపోండి. వద్దు బాబు గారు, అందరం కలిసి చేద్దాం. వద్దు ఇంత దూరం వచ్చాక ఇంకా కాదు. ఇంత దూరం వచ్చిన తర్వాత జబర్దస్త్ బెస్టా ఎక్స్ట్రా జబర్దస్త్ బెస్ట్ ఇవాళ తెలుద్దాం. ఎందుకంటే రేపొద్దున మీకే బుద్ధి రావాలి ఒకడికి ఎందుకు మాట్లాడేవి ఎట్లా అని. జబర్దస్త్లతో పక్కలండి, ఎక్స్ట్రా జబర్దస్త్తో పక్కనండి. రెడీ? నేను చెప్తాను కొన్ని. ఎవడు గొప్పగా చేస్తాడో ఎవడు ఇదిగా చేస్తాడో దాన్ని బట్టి ఏ జబర్దస్త్ ఎక్స్ట్రా బెస్టా, జబర్దస్త్ బెస్టా, ఎక్స్ట్రా జబర్దస్త్ బెస్టా అని చెప్తాను.
వీఆర్ రియలీ సారీ, బట్ మీ ఇద్దరిని ఇలా ఎప్పుడు చూడలేదు మేము. ఇది ఇప్పుడు ముందు జరగబోయేదని అట్లీస్ట్ కొంచెం స్పోర్టివ్ గా మీరే ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం నవ్వుతే బాగుంటుంది. అనసూయ, మీరు అవునన్నా కాదన్నా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు మా కళ్ళు లాంటివి. ఇది ఒక ఫ్యామిలీ లాగా. సో ఫ్యామిలీ అనగానే మీకు తెలుసు గొడవలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఎలాగైతే మీరు కొంతసేపు గొడవ పడతారో మళ్ళీ మీరు కలిసినప్పుడు ఎలా కలిసిపోతారో, మీరు స్కిట్ బాగా చేస్తే మేము నవ్వుతాం. ఈ కోపాన్ని పెట్టుకొని నవ్వకుండా ఉండాలి అనేది లేదు. మీరు చూస్తుంటారు సెట్ లో కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా కూడా మీరు గనక మంచి స్కిట్ ఇస్తే హ్యాపీగా నవ్వుతాం. ఆ యొక్క డౌటే మీకు అవసరం లేదు. సో మీరు ఎవరు బాగా చేసినా మేము నవ్వుతాం. ఎవరు బాగా చేశారో ఫైనల్ గా బాబు గారు డిసైడ్ చేస్తారు. ఓకే, సో జడ్జెస్ ముందుగా ఏం చేయాలి? సో ఇప్పుడు వీళ్ళందరూ తెలుసు కదా వాళ్ళు ఏ విషయంలో మంచి స్ట్రాంగ్, అది తెలిసిందే చేద్దాం. నవ్వించాలి, స్కిట్స్ నవ్వించాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బట్ జబర్దస్త్ మనమే విన్ అవుతాం. అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ మీరు కూడా స్పోర్టివ్ గా తీసుకోండి. ది సేమ్ టైం టఫ్ కాంపిటీషన్ ఇవ్వండి. ఫస్ట్ ఏ టీమ్ లోంచి వస్తారు? మేము వస్తాం రోజా గారు. మీ టీం నుంచి ఎవరు? ఫస్ట్ ఎవరు వస్తారు? లెట్స్ సుధీర్, కమ్ ఆన్. హలో, నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. నేను ఫ్లైట్ లో ఉన్నా చూసి అప్పుడెప్పుడో సెంటర్ జైల్లో ఒకేసారి ఇద్దరిది. ఎప్పుడు రిలీజ్ అయ్యరా? ఈ మధ్య రిలీజ్ అయ్యిండ్రా. ఎలాగా? మన August 15th కి అక్కడ ఏదో స్పోర్ట్స్ పెడతారు కదా, లాంగ్ జంప్, హై జంప్ అని. అవును, ఆ వాడదామన్నారు. ఆ వద్దు సార్, దొంగ పోలీస్ ఆట బాగుంటుందని చెప్పి యాసిడ్ దొంగ గట్ట వేసా. వాళ్ళు పోలీస్ గట్ట వేసి పరిగెడుతూనే ఉన్నాను రా. పోలీసులు మిస్ అయిపోయారు ఎక్కడో. తప్పించుకున్నా అని చెప్పొచ్చుగా, అదో టీడీ పోలీసులు మిస్ అయిపోయారని చెప్పని. నువ్వు ఇప్పుడు రిలీజ్ అయ్యో? నువ్వు రిలీజ్ అయిన 2 రోజులు నన్ను రిలీజ్ చేస్తారు రాళ్ళే. 5 years కదా, అప్పుడే రిలీజ్ చేస్తారు. అంటే నా సత్ప్రవర్తన బాగుందని చెప్పని రిలీజ్ చేస్తారు. సత్ప్రవర్తన అంత పని ఏం చేశారు బాబు? మనకి జెంట్స్ జైలు ఉంది కదా, జెంట్స్ జైలు ఉంది, పక్కనే లేడీస్ జైలు ఉంది, మధ్యలో గోడ ఉంది. వాళ్ళకి రోజు వామిటింగ్స్ అవుతారని నన్ను రిలీజ్ చేస్తారు. అసలు ఎందుకు పంపించారంటావు? ఎందుకు పంపించు? ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడికెళ్ళి వస్తున్నా. గుడికా? ఇంత రాత్రి? దండం పెట్టుకోవడం కాదు, ఉండి లేపడానికి వెళ్ళా. లేపిసావా? లేపిసాగో. మరి ఏంటి అంత డెల్లుకుంటావు? ఫుల్ క్యాష్ ఉంటది కదా. ఆ గుడి రేపు ఓపెనింగ్ అట. దొంగతనం చేసి చాలా రోజులు అయిందిరా. దొంగతనం వెళ్తే కానీ ఆ 10 ఫ్లాట్ ఉందా, ఆ ఇంటికి వెళ్ళొద్దురా. ఆ ఇంటికి నేను ఎప్పుడులో దొంగలు ఉంటున్నారా? దొంగలు ఉంటున్నారా? మన ఇంటికి దొంగతనం వెళ్ళాను, ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి బీరోలోకి వెళ్ళాను రా. బీరోలో కూడా ఉన్నాడు. అమ్మ ఏదో బాత్రూంలోకి వెళ్ళా, బాత్రూమ్ కూడా ఉన్నాడు రా. ఆటక మీద కూడా ఉన్నాడు రా. లాభం మంచం కింద కూడా ఉన్నాడు రా. మరి పలకరించుకుని వెళ్ళిపోతాయంటరా? ఏరా, ఆ మంచం కింద ఉంది నేనే. ఓ పని చేద్దాం రా, ఈ ఇంట్లోకి వెళ్తాం రా, ఇంట్లో దొంగతనం చేద్దాం. ఆ ఇంట్లోకి వద్దురా బా. ఆ ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ తప్ప ఏమి ఉండదు. అది నీకెళ్ళి తెలుసురా? మైలేది పక్క వీధిలో కొత్తగా ఎవరు దిగారట, వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. అమ్మాయిలు ఉంటారా? హలో రంగా, అరే వినపట్లేదురా? ఇది చెవులో పెట్టుకుంటే వినపడుతుందండి. థ్యాంక్స్ రా, గుర్చేసావా. హలో, రేపు పొద్దున 2 కుర్రోళ్ళు వస్తున్నారా? ఆ ఎగ్జామ్ లో సెల్లు వెళ్ళిపోతారా? రమ్మని చెప్పి అయ్యారు నాకు కొద్దిగా జీతం పెంచితే. అయ్యగారు, ఏంటి మీ ఆవిడ సీమంతమా? మీ ఆవిడతో మా ఆవిడతో రా చేతారు సీమంతం, దాన్నే ఉంది. ఇదండి ప్రాబ్లం. వీడికి చోడు వినపడదు. వీడికి బోనస్ గా ఇంకోటి ఉంది, 7 దాటితే కళ్ళు కూడా కనపడవు ఏదోకి. వీడికి 2 కొడుకులు. పెద్దోని సంగతి నేను చెప్పనక్కర్లేదు, ఎలాగో మీరు చూస్తారు కాబట్టి. చిన్నోని సంగతి చెప్తానండి. ఆడ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి చాలా కాలం అయింది. అయినా సరే ఆడ గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉందనుకొని ఫీల్ అవుతుంటాడు. ఈ 3 కొడుకులకి 3 రోగాలు ఉన్నాయండి. ఏంట్రా అదో కంప్లైంట్లు ఇస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. సరే మా చిన్న పిల్లలతో మాట్లాడాలి. బాబు Shalini, very good. శాలి లేదురా అక్కడ. Yes, Shalini. What is it? శాలి లేదురా. Shalini లేదా? Shalini, okay, cool down. రంగా, Shalini ఉందా ఇక్కడ? అయ్యో ఉందండి. కాఫీ టీ రోజు నేనైతాను కదండి ఆవిడకి. కూల్ డౌన్ Shalini, నీ మాట్లాడు. థ్యాంక్ యూ.
అయ్యగారు శాలమ్మకి నేను 1000 రూపీస్ చేంజ్ అడిగానండి ఆ. ఆవిడ 500 ఇచ్చేదండి బ్యాక్. ఇవ్వాలి 500 నీకు అవునండి. శాలిని పనోడి దగ్గర 500 తీసుకోవడం ఏంటి? నీ చేస్తా చాలు ఒక 500 ప్లీజ్ తీసుకో. ఎరా నేను మళ్ళీ వస్తా. అరే ఇట్రా రా. ఆ శాలిని నీకు కనిపించిందా? కనబడదండి కనబడదండి. మరి ఎందుకురా నా కొడుకుని అడుగుతా డబ్బులు తప్పు పెద్దోడు పిలు బాబు పెద్దోడా నువ్వు ఏ పని చేసినా కనపడేలా పని చేయరా. కనబడడానికి ఏమైనా అంతా బచ్చనా అండి? పిచ్చి పిచ్చి నరికి వెళ్తున్నారా? ఎత్తుకోరా నాన్న చెప్పరా. పండుగకి డ్రెస్ కావాలి నాన్న. ఒరే డ్రెస్ కొన్నారా నీకు? ఇదిగో నాన్న వేసుకో 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 వేసుకో. నాకైతే పొడుగుంది నాన్న. పెరిగే పిల్లకి ఈ మాత్రం ఉండాలరా బాబా. అరే పెద్దోడా మన ఇద్దరం వెళ్ళి మందాదామా? తాగు తాగు. దా అరే కనిపించలేదు నాన్న. థ్యాంక్ యూ శాలిని, ఎంత లవ్ నీకంటే. చాలు డియర్. వెళ్దామా? ఓకేనా? నేను డాడీతో మాట్లాడుతా. ఓకేనా డాడ్? ఐఎమ్ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్. ఐ కాంట్ లివ్ ఇన్ ఇండియా. నాకు అర్జెంట్ వేసా ప్లాన్. ఒరే పెద్దోడు ఇలా రా నీకు. చార్లీ డోంట్ చార్లీ ప్లీజ్ ప్లీజ్ చార్లీ చార్లీ కనిపించలేదు నాన్న. అరే పెద్దోడా ఊరు నుంచి ఇద్దరు కుర్రోళ్ళు వస్తున్నారు. ఎగ్జామ్ రాస్తే పొద్దున వెళ్ళిపోతారు. వాళ్ళ యోగక్షేమాలు నువ్వు చూసుకోవాలి. ఆడ శంకర్ ముందే ఓకే నాన్న. నేను యూఎస్ వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండను, నేను యూఎస్ వెళ్ళిపోతాను ప్లీజ్. యూఎస్ఎల్ ఏం చేస్తాను నువ్వు? శాలిని పాప రేపు పొద్దున్న మా ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు వస్తున్నారు. ఎగ్జామ్ రాసి రేపు సాయంత్రం వెళ్ళి వెళ్ళిపోతారు. అది చెప్పమ్మా విషయం. ఓకే శాలిని, ఓకే కూల్ డౌన్. మాట్లాడుతున్నా డాడీతో ప్లీజ్. అమ్మా శాలిని పాప రేపు పొద్దున్న అమ్మా శ్యామల పాప శాలిని పాప రేపు పొద్దున్న మా ఫ్రెండ్ పిల్లలు ఇద్దరు వస్తున్నారమ్మా. ఎగ్జామ్ రాసి వెళ్తారు. అది చెప్పమ్మా విషయం. ఎవరితో మాట్లాడారు? శాలినితో. శాలిని ఆ డోర్ దగ్గర ఉంది. శాలిని నువ్వు దొంగట్లు పోలాడుతా. శాలిని ప్లీజ్. ఎవడో తలుపులు తీసుకున్నాడు మన కోసం అనుకుంటాను రా. ఎస్ అరే నేను దొంగలా లేనుగా. సౌండ్ వస్తుంది. ఎవరు వస్తున్నట్లు ఎందుకు మంచి వెనకలు దాక్కుందాం. ఏంటి అప్పుడప్పుడు లైట్ గా మస్క్ అయిపోయింది. వీడియో పోయింది ఏంటి? టీవీ చూద్దాం. టీవీ కనపడదు కదా, ఆడియోతో కవర్ చేద్దాం. వామ్మో, దెయ్యం! చూసావా ఆడు దెయ్యం అన్నాడు. దెయ్యం సౌండ్ వస్తుంది. ఏంట్రా అక్కడ? ఇప్పుడు కూడా దయ్యాలంటరా? ఇప్పుడు దయ్యాలు ఉంటాయా? ఇదేదో దెయ్యాల కొంపలా ఉందిరా. చేరువుతుందిరా. అదే నాకు అర్థం కావట్లేదురా. ఇది దెయ్యాల కొంపరా. చెప్పాను బాబు, వెళ్ళిపోతాను బాబు. ఎందుకే మంచిది. మంచిదేరా, దయ్యాలుంటే ఒక్క దయ్యాన్ని పడేద్దాం. నాకు భయం ఉందిరా. ఎటని వెళ్ళిపోతే బెటర్ ఏమో. నేను చెప్పాను రా దెయ్యాల కొంప. చూడు సెట్ అవుట్ వెళ్ళిపోతుంది. మనిషి కూడా లేడు అందులో. అదే నాకు అర్థం కావట్లా. అది గొప్పింది బాబోయ్. సామాన్లు ఒకటి వెళ్తున్నాయి అక్కడ. నాకు అర్థం కావట్లేదురా. ఆ డోర్ క్లోజ్ అవుతుంది చూసా. నాకు ఇంకా పెళ్లి కాలేదురా బాబు. నాకు అర్థం కావట్లేదు. శాలిని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? శాలిని నువ్వు దెయ్యలా తయారవుతావు రోజుకి. ఏమో దెయ్యం. నీకు అర్థం కావట్లా. నేను యూఎస్ వెళ్దాం, నన్ను వద్దంటున్నావు. వాట్ ఇస్ దిస్? శాలిని ఎవరున్నారు?
ఏమన్నారా శాలిని శాలిని అంటాడు వద్దు మనం ఏ సొద్దు ఎక్కడే ఉందాం ప్లీజ్ శాలిని వద్దు ఐ లవ్ యూ శాలిని ఎక్కడుందా అమ్మాయి? ఉండరా ఎత్తుతున్నాడు ఎక్కడ ఉందో. హలో హాయ్ హాయ్. శాలిని దా లోపలికి వెళ్తాం ఇక్కడ మాట్లాడకూడదు మనం ఇక్కడేమో సెట్ ఒకటి వెళ్తుంది, ఆడేమో లేని మనిషితో మాట్లాడుతున్నాడు. దెయ్యాలు కొంపేది అయ్యాలి పంపే అనుకుంటారా? వాటర్ బాటిల్ వెళ్తుంది షర్ట్ ఒకటి వాటర్ బాటిల్ పట్టుకొస్తుంది నాకు అర్థం కావట్లా. మాకేం తెలీదు మాకేం తెలీదు. మాకేం తెలీదు. మంచినీళ్ళు తాగుతారా? మంచిలు తాగుతారని దయ్యం మంచిలు ఎత్తుంది. దీనికన్నా దెయ్యం బెటర్ కదా. వద్దురా సుధీర్ డ్యామేజ్ అయిపోయాడు. సుధీర్ డ్యామేజ్. శాలిని ప్లీజ్ శాలిని నువ్వు చెప్పినట్టు శాలిని శాలిని చెప్తాను వినిపించుకో శాలిని 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 ఎక్కడ? సార్ దెయ్యాల కొంపలో చూడండి సార్. దయాల కంప కాదండి బాబా. శాలిని ఏంటి సార్? ఎరా రంగా అయ్యా ఏంటి సౌండ్ వినిపిస్తుంది? అయ్యగారు ఆ, ఇక్కడండి. ఎక్కడున్నావా? ఏం చెప్పు. మన ఇంటికి ఇద్దరు గుర్రాలు వస్తారన్నారు కదా, ఆ. వాళ్ళు వచ్చారండి. వచ్చారా బాబు? రండి బాబు, వెల్కమ్. ఎర్రా వీళ్ళు దెయ్యాలు కాదా? దయ్యాలు కాదండి బాబు, మా అయ్యగారికి 7 దాటితే ఆడియో వీడియో పనిచేయదండి. మా నాన్నగారు చెప్పారు మీ ఇద్దరే ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఎగ్జామ్ రాయడానికా? ఓకే. ఆడి పరిస్థితి ఏంటి? గర్ల్ ఫ్రెండ్ ఉందనుకొని ఫీల్ అవుతుంటాడు మావాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోని ఫీల్ అవుతా ఉంటాడు. సార్ కొంచెం పక్క ఉంచాను సార్, నేను లేడీస్ పక్కన నించోను. సరే సరే ఎలా వచ్చారు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతారు ఈరోజు వెళ్ళిపోతాం సార్. సరే పడుకోండి వెళ్ళిపోతారు కానీ రేపు పొద్దున్న మనం దొంగతనం కొత్త ఏంటి ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఫిక్స్ అయిపోయారు. ఇదే మంచి టైం పైన పడుకొని మొత్తం పడుకున్నారు కదా, మొత్తం లేపేద్దాం. పడుకోండి సార్ మీరు కూడా. శాలిని మీరు కాలేస్తారా శాలిని మీరు కాలేస్తారా చూసుకో తెలీదా? శాలి గారి వచ్చి కాలేస్తాను. సరే నేను అనుకోవద్దు, మాట్లాడుతూ మాడతా. నడుమ చేస్తాను నువ్వు సారీ శాలిని సారీ మేడం. సో సారీ మనం యూఎస్ అయిపోతుంది ఎక్కడ వచ్చి శాలిని ఈ శాలిని గోలేంట్రా? టైం లేదు, సర్దిద్దాం పద సామాన్లు అవి. ఎగ్జామ్ టైం ఏంది, బుక్స్ అవి తెచ్చుకున్నాం. ఏం చేస్తున్నారు? శాలిని ఎక్కడ పోయింది అరే ఎక్కడ పెట్టాలి అర్థం కావట్లేదురా. శాలిని సంచిలో ఉంది. శాలిని శాలిని వచ్చిందా మళ్ళీ? శాలిని ఇచ్చండి దయచేసి శాలిని ఇచ్చండి కింద పడేసాడు శాలిని. శాలిని ఎక్కడ ఉండి శాలిని నెత్తుకుంటా శాలిని అలా సార్ ఎత్తుకుంటా పోనీ. సార్ రోజా గారు, మా ఎక్స్ట్రా జబర్దస్త్ కిట్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. నాగబాబు సార్ బాగా చేశారు. నాకు సీను ఆ ఇమాజినరీ ఏం పేరు అది? ఎవరా శాలు? ఏంటా కదా? అది ఎవరికి తెలీదు.
ప్రసాద్ చేసిన యాక్షన్ బాగుంది, పర్ఫార్మెన్స్. పెద్దోడు అవుతున్నావు కదా, ఎందుకన్నా మంచి పొడుగు లాల్చి అడిగేసి. అండ్ సుధీర్, రామ్ ప్రసాద్ బాగా చేశారు. థ్యాంక్ యూ గైస్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్ చేశారు. సో మా సుడిగాలి సుధీర్ అండ్ టీం వాళ్ళు వచ్చి దుమ్ము దులిపేశారు. యా వడేవా. మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎవరు వస్తున్నారు? మేము దుమ్ము గిమ్ములు కాదు, టాపెల్ వేసిపోద్ది. ఓకే, సో మా జబర్దస్త్ నుంచి రాబోతున్నారు మాస్ అవినాష్ అండ్ కెము కార్తిక్ స్టీవ్. లెట్స్ వెల్కమ్ దెం. వెయ్యి నంబర్ 1 ఒంటి మీద వెయ్యి నంబర్ 1. నాగబాబు గారు, రోజా గారు నమస్కారం. నమస్కారం. నా పేరు గోపీనాథ్. ఈ రోజు నా పెళ్లి. ఎటువంటి ఆటంకాలు రాకుండా దీవించండి. ఆపండి. ఎవర్రా అది దండ అక్కడ పెట్టింది? ఆపండి. ఎవర్రా కొబ్బరికి అక్కడ పెట్టింది? ఈ పక్క పెట్టండి. ఎవర్రా ఇవి ఇక్కడ పెట్టింది? అక్కడ పెట్టండి. ఇంతకీ నువ్వెవరు? నేను ఈవెంట్ ఆర్గనైజ్. నీ పేరేంటి? రంగయ్య. ముహూర్తానికి సమయం ఆసనం అయింది కదా, ఇప్పటి వరకు సన్నాయి వాళ్ళు రాలేదేంటి? ఎక్కడ? మీరేం చెప్పారు? సన్నాయిలు ఇక్కడ వాయిస్తే పక్క వీధిలో వినిపించా అని చెప్పాను కదా, అందుకే అక్కడే వాయిస్తున్నారు వాళ్ళు. నాకు అందరూ నీలాంటోళ్ళే దొరికారు. పెళ్లి నాదే. వారిని నవ్వు తగలయో. చాలు. మళ్ళీ శ్రీముఖి పోనిందా? నా కాబోయే భర్తని పరిచయం చేస్తా. ఏవండి, తిని నా స్నేహితురాలు రాధా. గడ్డి లేని గేదలా ఉంది, ఇది రాదేంటి? ఓ వచ్చేసింది, పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది. గోపి కాదే, గోపీనాథ్. నీకు గోపీనాథ్ కావచ్చు, అతను నాకు మాత్రం గోపి నేను రాధను. గోపి తగిలింది వాడికి తలకే. ఓసే రాధా. ఓసే రాధా, మళ్ళీ ఈ జన్మలో పుట్టావా? ఈ పచ్చని పందిల్లో, నా వెచ్చని కవ్యుల్లో, నా రోమాలతో నిన్ను రంజు చేస్తానే రాధా. నువ్వు అరిచినా, గీ పెట్టినా, వద్దన్నా నిన్ను కుక్కడు చింపిన విస్తరాకు చేస్తాను. అవన్నీ నేను ఎందుకు చెప్తాను? ఫార్మాలిటీ కన్నా కనీసం ఫీలింగ్స్ కోసం నా చేయవే. నేను చూడని ఫీలింగ్సా? రాధా, రాధా. అయ్యో, అరటి తొక్క మీద కాలేసానే, కాపాడండి. నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో ఆపదలో ఉన్నారు. మీకు సంబంధించింది నేనే కదండి. నువ్వు కాదు, నేను వెంటనే వాళ్ళని చేరుకుని వాళ్ళని క్షేమంగా తీసుకురావాలి. ఆస్ట్రేలియా. రష్యా. ఇండియా పడదా? అబ్బో, రాధా. నేను ఇక్కడ కాలు చేరుతున్నట్టు నీకెలా తెలుసు గోపి? నువ్వు కాళ్ళు కడుక్కోవడానికైనా ఆలోచిస్తావేమో గాని కాలు జారడానికి ఎందుకు ఆలోచిస్తావు? రాధా, అయినా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా రాధా? మన ప్రేమ స్వచ్ఛమైనది, అందుకే మనల్ని మళ్ళీ పుట్టించాడు రాధా, మళ్ళీ పుట్టించాడు. మనతో పాటు ఆ రంగా కూడా పుట్టాడు గోపి. రంగా పుట్టాడా?
కురియల్ రంగా. ఒరే గోపి, మళ్ళీ ఎందుకు పుట్టావు? నీ మీద కోపం తీర్చుకోవడానికి పుట్టాను రా. నువ్వెందుకు పుట్టావు? దాని మీద తాపం తీర్చుకోవడానికి పుట్టాను. ఈ రోజు నేను ఎంత చూస్తాను రా, నీకు చుక్కలు చూపిస్తాను రా. ఈ రోజు ఇప్పటి వరకు నాకే చూపించలేదు అతనికే చూపిస్తావు. రాధా, వాడి సంగతి ఇలా కాదు. రాధ నాకే దక్కుతుందా? రాధా, గోపి నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడంతూ నేను తేలుస్తా. కర్ర జాగ్రత్త గోపి. ఇప్పుడు వాడికే కత్తిరే. మనం ఇక్కడ ఉంటే వాడు నిన్ను ఏదో ఒకటి చేస్తాడు. పద, ట్రైన్ ఎక్దాం పద. ఈ ట్రైన్ ఆగేటట్లేదు రాధా. నన్ను ఆపమంటావా? నిన్ను చూస్తే ఆగడానికి అది లారీ కాదు, ట్రైను. నా పర్సనల్ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ వేసుకెళ్తాను. భయపడకు, నేను దాటిస్తాను. వెళ్ళు. ట్రైన్ దిగి నేను తోస్తాను. ఓకే, ఇలా కాదురా. ఇప్పుడు చూడరా. హలో, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జామా ఒక ఆటం బాంబును హెలికాప్టర్ పంపించండి. రణరంగం కోసం కాదు, రంగాగాడి కోసం. నా మీదకి అణుబాంబులు పెట్టి హెలికాప్టర్ పంపిస్తావు కదా. హలో, కేఏ పెరుగు అర్జెంట్ గా ఒక విమానం పంపించు. శాంతి కోసం కాదు, రాధ కోసం. నిన్ను చంపడానికి మొసలిని పంపిస్తున్నారా? నా గోపిని చెప్పడానికి నేను ఎందుకు వస్తాను? ఓసే బెప్పన్నానా, నీ అన్నది మొసలే, ముసలి కాదే. వెళ్ళి చంపే. రంగా, నా మీద
మీదకే ముసలి పంపిస్తావు కదా రే ఈ సొర చేపతో నిన్ను చంపేస్తారా ఈ ముక్కుతో వాడిని చంపే గోపి దీని ముక్కు కట్టి వాడి ముక్కే పెద్దది గోపి. కమాన్ సొరా ఇలా కాదు ఏదైనా చేయాలి గోపి అయ్యో గోపి రాధ నాకు దక్కాలి రాధ నాకే దక్కాలి దీన్ని నా రోమాలతో రంజు చేస్తా రాధ నాకే దక్కాలి రాధ నాకే దక్కాలి మనం స్టేజ్ ఎక్కితే స్కిట్ బ్లాక్ బస్టరే. బాబు గారు, రోజా గారు, ఎలా ఉంది మన జబర్దస్త్ స్కిట్? బాగుంది. డైలాగ్ పంచెస్ బాగున్నాయి. అండ్ యాజ్ యూజువల్ గా మీ మధ్యన ఉండే ఆ ఎనిమిటి జన్మలుగా వస్తున్న శత్రుత్వం బాగుందిరా. బాగా ఎంటర్టైన్ చేశారు. రోజా గారు, విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది ఆ రెండు ట్రైన్లని ఆ పద ఏదో గుర్రాన్ని కొట్టినట్టు కొడుతున్నాడు అసలు. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈవిడ కోసం మీరు ఫైట్ చేసి చనిపోవడం అనేది ఇది టూ మచ్. ఏ అనసూయ కోసమో రష్మి కోసమో ఫైట్ చేశారంటే అర్థం ఉంటుంది కానీ వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. సో రోజా గారు, బాబు గారు, స్కిట్స్ అన్నారు. ఫస్ట్ జబర్దస్త్ నుంచి ఒక గ్యాంగ్, ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి ఒక టీమ్ పర్ఫార్మ్ చేశారు. సో ఇప్పుడు చెప్పగలరా ఎవరు గొప్ప? నీకేమనిపిస్తుంది? జబర్దస్త్ బాగుంది, ఎక్స్ట్రా జబర్దస్త్ బాగుంది. ఆల్మోస్ట్ ఆ టీం ఈ టీం కి ఇద్దరికి తెలిసిన విద్య కాబట్టి ఇద్దరు బాగా చేసేసారు. సో వీళ్ళకి తెలియదు ఏదైనా ఇచ్చి దాంట్లో నుంచి వీళ్ళ టాలెంట్ తీద్దామని చూస్తున్నాం. ఏదో సాంగ్ అంట. అయితే రోజా ఓపెన్ చేద్దాం. ఎటకారంగా పాడారు ఇందాక, అట్లా కాదు, సీరియస్ గా పాడాలి. ప్రొఫెషనల్ సింగర్స్ లాగా. ఎవరి టీం నుంచి ఎవరు వస్తారు మీరు డిసైడ్ చేసి చెప్పడం మాకు. అంటే టీం వాళ్ళే రావాలా? నేను నువ్వు పాడతావా? ఓకే. పాడచ్చు. అప్పుడైతే రేష్మ కూడా పాడతామేమో. సో బాబు గారు, రోజా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను పాడబోయే పాట ఒక్కదాన్ని కాదు, ఐ హావ్ సమ్ టీమ్. బికాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, వాళ్ళ వాయిస్ తోటే ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్ తీస్తారు. దిస్ ఇస్ కాల్డ్ క్యాపెలా. సో మ్యూజిక్ ఎవ్రీథింగ్ విల్ బి ఓన్లీ త్రూ మౌత్. ఓకే. సో ఐ హోప్ యుల్ ఎంజాయ్ ఇట్. షూర్. థ్యాంక్ యూ. పాట పాడమంటే నీకు అసలు చెప్తుంది పిల్ల. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తారల్లారే విహారమే అందాలలో నా చూపుకే శుభోదయం. ಲತಾ ಲತಾ ಸರಾಗ ಮಾಡಿ
సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో మిలమిల హిమాలే జల జల ముత్యాలుగా తళ తళ గళన తటిల్లత హారాలుగా చేతులు తాకిన కుండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తారల్లారే విహారమి అందాలలో మహోదయం నా చూపుకే శుభోదయం. చాలా 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 ఎక్సలెంట్ గా పాడావు అనసూయ. థ్యాంక్ యూ సూపర్. బాబు గారు. వెల్ డన్ గర్ల్. ఇంత హిడెన్ టాలెంట్ ఓ మై గాడ్. ఎక్కడ దాచిపెట్టావు ఇన్ని రోజులు? అంటే పాడింది ఏదైనా కూడా ట్రైనింగ్ దీనికి చాలా అవసరం. మిగతా అందరూ కూడా చాలా ఎక్సలెంట్ గా యా ఇచ్చారు. అండ్ మా అందరిని ట్రైన్ చేసిన సింగర్ అనుదీప్ ని కూడా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ హియర్ టుడే. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. హలో సార్. హలో మ్యామ్. యాక్చువల్లీ చాలా బాగా పడుతుంది తెలుసు నాకు, బట్ లైవ్ ఎక్స్పీరియన్స్ వేరు కదా. చాలా టెన్షన్ గా ఉండే నాకు పాడుతుంటే ఎలా పాడుతున్నాను, బట్ షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు వాట్ యు హావ్ టు సే? పెద్ద సింగర్ లాగా చాలా చక్కగా పాడావు, చాలా తీయగా ఉంది, నీ వాయిస్ కూడా చాలా బాగుంది. వెల్ డన్ అనసూయ, బాగా పర్ఫామ్ చేసావు. సార్ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక మా స్కిట్లు అవసరం లేదనుకుంటా. మీకు విన్నింగ్ ఎవరో డిసైడ్ చేయొచ్చు. ఇక అవకాశం ఉంటే ఇక్కడ యాంకర్ పాడింది కాబట్టి అక్కడ కూడా యాంకరే పాడాలి. రష్మి గారు. నేచురల్ అదే కదా. రష్మి గారు పాడుతున్నారు సార్. ఓకే, మీరు పాడు రష్మి. వినడానికి రెడీగా ఉండండి. హలో హలో కాస్త ధైర్యం చేసుకోండి. ఏంటి మీ వైపు నుంచి మీ యాంకర్ వచ్చి పాడింది ఇక్కడ. మా ఎక్స్ట్రా జబర్దస్త్ పాడాలంటే మా యాంకర్ అక్కర్లా. రష్మి పాడిన ఒకటే, రష్మికి కావాల్సిన వాళ్ళు పాడిన ఒకటి. అంటే ఇండైరెక్ట్ గా నన్ను పాడమంటున్నావు. నువ్వు పాడిన ఒకటేలే, రష్మి తమ్ముడు కాబట్టి నువ్వు పాడిన ఒకటే, బట్ నేను పాడితే బాగుంటది. ఇప్పుడు రష్మి పరువు, మా ఎక్స్ట్రా జబర్దస్త్ పరువు నిలబడడానికి నేను పాడతా. సుధీర్ పాడుతున్నా. నువ్వే పాడగలదు, నేను పాడితే ఉంది. చూద్దాం. విను, చూడొద్దు. నువ్వు రెస్ట్ తీసుకోమని నువ్వేం కంగారు పడుతుంది. నేను ఉన్నా కదా, మొత్తం సెటిల్ చేస్తా. అదే భయంగా ఉంది, అన్ని సెటిల్ చేస్తావని. షాక్ లో ఉన్న రష్మి, పాట పాడుతున్న సుధీర్. అడిగా అడిగా ఎదలో నయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా
నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగా ఆగిపోని పయనం అలుపేలేని గమనం అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని Oh my God, so much hidden talent. Amazing, Thank you. Sudhir, amazing. రోజా గారు ఎప్పుడు కూడా సుధీర్ ని నేను ఒక రొమాంటిక్ బాయ్ గా చూస్తాము. మనం ఎంత ఏడిపించినా కూడా స్పోర్టివ్ గా తీసుకునే ఒక అబ్బాయిగా చూస్తాను గానీ ఇంత సీరియస్ గా అసలు ఎంత చక్కగా వాడావంటే నిజంగా ఫ్యాన్ అయిపోయాను. చాలా బాగా వాడావు. వెరీ నైస్, వెరీ థ్యాంక్ యూ నైస్. సో మచ్. ఆ ఒరిజినల్ సాంగ్ ఏమాత్రం తీసుకోకుండా పాడాడు సుధీర్. సో ఇక నుంచి నువ్వు పాటను కూడా 4-5 పాటలు వేసుకొని షోస్కి వెళ్ళచ్చు. బాబు గారు, రోజా గారు ఇంకేం చూపిస్తారు ఈ రోజు? యాక్చువల్గా ఏంటంటే మీరు స్కిట్లు ఎలా చేస్తున్నారు కాబట్టి ఈక్వల్ చేస్తారు అనుకున్నాం. పాటలతో అనుకున్నాం, పాటలు బాగా పాడారు. సో ఏం చేద్దాం? సో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి స్కిట్లు చేపిస్తాం బెటర్. మనకి మనకు తెలిసి తెలిసి చూసి ఇచ్చేదే. judge చేయటం. కాబట్టి మళ్ళీ ఇంకోసారి స్కిట్ చేయండి. ఇప్పుడు కనిపెడతాం మేము. ఎవరు చేస్తారు చేయండి. So extra is coming up. All the best, final time. Whatever. యమహో నియమయమాదం చెలరేగిల్దియ గదిగ తాపం ఈ దసరా పూట నాతోను ఇంత బాగా డాన్స్ చేసావు చూడు, ఎప్పుడు మర్చిపోని హ్యాపీనెస్ ని. ఇంతటి హ్యాపీనెస్ లో ఆ. మిమ్మల్ని ఒకటి అడగనా? అడగమ్మా. సరదాగా హనీమూన్ కి ఎంజాయ్ చేద్దామండి. మొగుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగావు చూడు, ఇదే టైమింగ్ అంటే, ఇదే టైమింగ్ అంటే. ఇదే టైమింగ్ లో అందరు ఆడవాళ్ళు అడిగితే అందరు మొగులు అన్ని చేస్తారే. బ్యాగ్ తీసుకుంటా వెళ్దాం. చిటికలు వచ్చేస్తారండి. ఒక్క నిమిషం అండి. ఇదిగో నేను నా రోజులు హనీమూన్ కి వెళ్తున్నాను. నువ్వు రేపటి నుంచి పనికి రాక్కర్లేదు. ఇదిగో జీతం. ఏమండి వెళ్దామండి. 10 మంది కూడా జీతం ఇచ్చేస్తాను. ఇచ్చేసావా? వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆగు. ఇదేంటి హనీ? అక్కడ చూడు, అదేంటి మూడు? 2 కలుపు హనీమూన్. ఇదేగా నువ్వు అడిగింది. హనీమూన్ అడంగానే పదవే వెళ్దాం అన్నప్పుడు అనుకున్నా ఏదో ఉంటుందని. ఇదన్నమాట సంగతి. మరి లేకపోతే మీరు అడిగినవన్నీ చేసుకుంటూ పోతే మీరు అంగార గ్రహాన్ని కూడా తీసుకెళ్ళమంటారు. ఏంటి ఈ రోజు వార్తలు? సమయానికి ఫోన్ పని చెప్తలేదు. ఏ రమణ గోకులా, టైం అవుతుందని చెప్పు. నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంతే అయింది. అదే రమణ గోకులా, టైం ఎంతైందో జర చెప్పరా. అదే చెప్తాను సుబ్రహ్మణ్యం, నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంత అయింది అంటున్నా. సరే, నిన్న ఎంత అయింది? మొన్న ఎంత అయిందో నిన్న అంతే, మొన్న ఎంత అయిందో నిన్న అంతే అయింది.
సుబ్రహ్మణ్యం పరిస్థితిని బట్టి నువ్వు మారచ్చు, నేను మారచ్చు, కానీ టైం మారదు సుబ్రహ్మణ్యం, ఒకేలా నడుస్తుంది. నా టైం బ్యాడ్ ఉంటే నేను టైం అడిగినా, ఇంకోసారి నేను టైం అడిగితే నీ చెప్పుతో కొట్టు. నా చెప్పులు కాస్ట్లీ, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో. అయ్యో పాపం, ఆయన ఏమన్నా మీ ఆస్తి అడిగారా? టైమే కదా అడిగారు, చెప్పకపోయారా? నేను 5,000 పెట్టి వాచ్ కొనుక్కుంది వాడికి టైం చెప్పడానికి, నీకు టైం చెప్పడానికి కాదు. నాకు నేను టైం చూసుకోవడానికి. ఆయన పని మనిషి లాగే ఉండు. ఇంట్లో పనులు చేయడం సరిగా చేత కాదు, అన్నిట్లో ఏళ్ళు పెట్టడం చేత అవుతాయి నీకు. అవును హనీ, నాకించే మీరే చెప్పాలి నాకు. అయినా మీతో మీ ఆవిడ కాపురం చేస్తుంది చూడండి, ఆవిడ హ్యాట్సాఫ్ చెప్పాలి నిజంగా. సరిగ్గా చెప్పావు సూయ. రేపు నెల నుంచి నీకు 100 రూపాయలు జీతం పెంచుతున్నా. చాకబకు నిజంగానే పెంచుతానులే. ఇల్లాలంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి? ఇంటికి దీపం ఇల్లాలు. అవునా? అదేంటి లైట్స్ ఆఫ్ చేస్తున్నావు? ఇంటికి దీపం ఇల్లా అన్నావు, వెలుగు వెలుగు వెలగవే. ఇంటికి దీపం వెలుగు అన్నావు కదా, వెలగవే. వెలుగు వెలుగు చంపేస్తా. వెలుగు, నువ్వు దీపం అన్నావు కదా, వెలుగు. లైట్ ఆఫ్ చేసి వెలగమంటున్నాడే. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంటికి దీపం ఇల్లాలైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎందుకు, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు, పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ అప్పు తెచ్చుకోవడం ఎందుకు? ఇంటికి దీపం ఇల్లాలే అయితే ప్రభుత్వము గల్లీకో స్తంభాన్ని నిలబెట్టదు, మిమ్మల్ని నిలబెడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు, మొగుడు జీవితంలో సగభాగం పెళ్ళాలు అనే సోది మాటలు ఆపండి. నిన్ను కట్టుకున్నాను చూడు, నా కర్మయ్యా బాబు. బర్మాన్ కట్టుకుంటే తెలిసేది నీకు, వాసిపోయేది. నాటకాలు చేస్తున్నారు వీళ్ళు. వస్తే కస్తూరి, ఏంటండి నీకోసం బంగారు ఉంగరం పట్టుకొచ్చిన. ఏంటి బంగారు ఉంగరం? ఇదిగో పెట్టుకో. అయినా నేను అడగకుండానే బంగారం ఎందుకు తెచ్చారండి? బెల్లం అడిగితే తెచ్చేటోడు మొగోడు కాదే, బెల్లం అడగకుండా తెచ్చేటోడే మొగోడు, మొనగాడు. అక్కడ అడగకుండానే అన్ని వస్తున్నాయి, ఇక్కడ అడిగినా మాత్రం ఏమీ రావట్లేదు. బెల్లం అడగకుండానే అన్ని తెచ్చిస్తున్నాడంటే అక్కడ బలమైన లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇలా బహుమతి రూపంలో ఇస్తుంటారులే, అర్థమైందా? ఎవరికి లోపం? ఇప్పటికి కూడా గ్రౌండ్ లో 20 కిలోమీటర్లు ఆగకుండా పరిగెడతా. నువ్వు గ్రౌండ్ లో పరిగెత్తడానికి పనికి వస్తావు, గ్రౌండ్ లో ఆడడానికి పనికి రావలే నువ్వు. గానీ నీతో వాదించే కంటే అన్ని మూసుకొని పని చేసుకోవడం నయం. అర్థమైందా? నేను ఎదువులతో నేను మాట్లాడతాను. ఇంకేంటి విషయాలు? నిన్ను ఇలా కాదురా రే, నాతోనే గెలుకుంటావు నువ్వు. హలో, ఎవరు లోపల? సార్ లోపల ఎవరు? సుబ్రహ్మణ్యం అంటే మీరేనా? నేనే సార్. లోపం శాపం కాదు సార్. లోపం ఏంటి? వానపాములా పడి ఉన్న మీ నరాలు ఈ బాటిల్ రోజు పాలలో 3 సార్లు కలుపుకొని తాగితే నా స్వామి రంగం. నాకు లోపం ఉన్నా నీకెవరు చెప్పిండు? ఆకాశరామన్న ఫోన్ చేసి చెప్పిండు సార్. ఆకాశరామన్న అయినా ఎవరు ఫోన్ చేసి చెప్తే ఏంటి సార్? మీకు లోపం ఉంది, నా దగ్గర మందు ఉంది, మానవత్వం ఫోన్ చేసినోడికి ఉంది. నేను రోజు 30 బాటిల్ అమ్మాలి, అది నా టార్గెట్ సార్. మీరు కొన్నారనుకో, మీ టార్గెట్ ని మీరు రీచ్ అవుతారు, నా టార్గెట్ ని నేను రీచ్ అవుతాను. దయచేసి కొనండి. వాడు అంతలా బతిమిలాడుతుంటే ఒక బాటిల్ కొనుక్కోవచ్చుగా. కొనవా? సచ్చినా కొనను. సరే ఫ్రీగా ఇస్తున్నా. వాడు ఫ్రీగా ఇచ్చిన వాడను, వాడకపోతే చంపేస్తా. నీ మంచితనానికి పోయి ఒక అభాగ్యురాలు జీవితాన్ని నాశనం చెయ్యకు. వాడు ఆడచ్చుగా పాప, ఆడ బలవంతం చేసి. ఆకాశ రామన్ ఎవడో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నాకు పనిపాటు లేదనుకుంటున్నా? నువ్వు నీ పిల్లానికి ఉంగరం ఇచ్చి మావిడ రెచ్చగొట్టినంత మాత్రం వీళ్ళకి ఎంట్రీ ఇప్పించింది నేను అనుకుంటున్నా? నాకు బోచెడు పనులున్నాయి. ఎందుకు సుబ్రహ్మణ్యానికి అంత ఇబ్బంది కలిగిస్తున్నావు నువ్వు? ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటుంది, అది తన మానన తను పడుకొని ఉంటుంది. దాన్ని తోకబట్టి లాగితే ఇలాగే ఉంటుంది. హలో, లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి? ఏంది రాబాయ్?
నాదేమన్నా సాబ్ లోపట ఎవరికి ఉన్నాయి కాదు, లోపట ఎవరున్నాయని అడగాలి. నాది అదే బోల్తా లోపల ఎవరికి ఉన్నాయి. దాసరాజు ప్రాబ్లం అని నాకు అర్థమైంది కానీ ఎవరా నువ్వు? సుబ్రహ్మణ్యం నీది? నాదే సుబ్రహ్మణ్యం. లోపం పాపం కాదు సాబ్, శాపం అంతకన్నా కాదు సాబ్. నీది ఫికర్ మత్ కరో, నీది పెళ్ళానికి కడుపు చేసే బాధ్యత నాది. ఏం మాట్లాడతావు నువ్వు? నాది అంటే నాది మూలిక చేస్తుంది సాబ్. అరే అరే ఇంతరికి ఫోన్ చేసావురా నువ్వు? అంటే నాకు పని పడలేదు అనుకుంటున్నావు? నువ్వు పిల్లానికి నీ ఉంగరం తెచ్చి నా పిల్లని రెచ్చగొట్టా అని చెప్పి అందరికి ఫోన్ చేసి పిలుస్తాండ్రా. నాకు బొచ్చాడు పనులు ఉన్నాయి. మనది పెళ్ళంకి పిలవండి, ఇది మూలిక ఇస్తాయి, అది నీకు తల్లించేస్తాయి. నా పిల్లం రాది వెళ్ళిపోయి నాది మూలిక నువ్వే నాకు తెలుసురా ఇవన్నీ చేసేది. నేనెందుకు చేస్తాను? వచ్చాడు పనులు ఉన్నాయి నాకు. నన్నే గెలుక్కుంటారా? హలో సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు అంటే మీరేనా? నేను కాదు, అక్కడ అక్కడ అక్కడ. మరి మీరెవరు? నా పేరు రమణ గోకుల్. అబ్బా, మీరే సుబ్రహ్మణ్యం ఏంటి ఎంత బాగుండేదో. వద్దులే వద్దు, పర్ఫార్మెన్స్ అక్కడే చేసుకో, నాకు సంబంధం. ఈ మగాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోరు బాబా. సుబ్బు, అరే సుబ్రహ్మణ్యం. ఎవర్రా సుబ్బు? సుబ్రహ్మణ్యం ఏం తెచ్చినావు? ఏం మూలిక తెచ్చినావు? మా దగ్గర మూలికలు ఉండవు, అంత ఫిజికల్ ట్రీట్మెంటే. ఒక నమ్మకోకడానికి దండం పెడతారా? ఇన్ని ఎంట్రీలు వద్దురా, ఏదో గెలికినరా నీకు టైం అని గేమని. ఓ దలే, నువ్వు టీజరే చూపించావు, నేను సినిమా చూపించా. నేను వేసిన 3 షోలు ఎలా ఉన్నాయి? బొమ్మ కనపడ్డదిరా. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? మనం చికెన్ తిన్నంత మాత్రాన బొక్కలు మెడలేసుకోవద్దు, పిల్ల మీద ప్రేమ ఉంటే మాత్రాన పబ్లిసిటీ చేసుకోవద్దు అని అర్థమైందిరా. తప్పైందిరా. గుడ్ బై. యాజ్ యూజువల్ గా ఒక ఫ్యామిలీ స్కిట్ తీసుకొని ఉంగరం పెళ్ళానికి ఇచ్చినందుకు రవి గారికి అంత దారుణంగా బుద్ధి చెప్పావు. నైస్ స్కిట్. రోజా గారు, స్టోరీ ఏదైనా కూడా పక్కోడు మాత్రం పెళ్ళంతా హ్యాపీగా ఉండకూడదు, అది చంద్ర కాన్సెప్ట్. బాగుంది, చిన్న లైన్ అయినా కూడా ముచ్చటగా అనిపించింది. నైస్. టీం నుంచి ఎవరు వస్తారో అది చెప్పండి. ఇప్పుడు కాసుకో నా వాస్కోడి గామ ఆది రాబోతున్నాడు. జబర్దస్త్ కి, ఎక్స్ట్రా జబర్దస్త్ కి కొన్ని గొడవల కారణంగా కొంతమంది వ్యక్తుల్ని ఒక ఇంట్లో బంధించడం జరగబోతోంది. మొదటిగా ఇంటి సభ్యుల్ని ఒప్పించే కార్యక్రమం. హలో హలో రష్మి గారు, చెప్పండి. ఎవరు? మీరు జబర్దస్త్ ఇంటిలో పార్టిసిపేట్ చేయాలండి. సారీ అండి, బిజీ, డేట్స్ లేవు. అయితే అనసూయ గారిని అప్రోచ్ అవుతాం. హలో హలో హలో, ఎన్ని రోజులు కావాలి? 50 రోజులు కావాలి. 60 రోజులు తీసుకోండి, అనసూయను మాత్రం అప్రోచ్ అవ్వకండి. ఆవిడకి మీకు ఏంటండి అసలు? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. అది ఆడవాళ్ళకి కదా, మీకెందుకు అంటున్నా. హలో హలో హలో, అది మీ కాస్ట్యూము. చెప్పండి చెప్పండి. అదే ఆడవాళ్ళకి అది. హలో 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 హలో, ఇది మాత్రం వినపడద్దు, ఇది మాత్రం వినపడద్దు. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సుధీర్ని సెలెక్ట్ చేద్దాం. హలో హలో, సుధీర్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లో పార్టిసిపేట్ చేయాలండి. ఏంటి పార్టిసిపేట్ చేసేది? ఎవరితో మాట్లాడుతున్నావు? సుధీర్ ఇక్కడ. జబర్దస్త్ మన మీద ఆధారపడింది, D10 మన మీద ఆధారపడింది, అర్థమైందా? ఊరుకోండి సార్, మీరు ఫోన్ లో కూడా జోకులు బలేస్తారు. జోకండి జోకండి. అది కాదు, రష్మి వస్తానన్నారు. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ మేము వేసుకోవాలి, మీరు వేస్తారా? రానన్నారు. రష్మి అన్నారు. ఇంకా సుధీర్ వచ్చారంటే మరి వాళ్ళ టీంలో 2 ఉంటారు, వాళ్ళని కూడా చేయాలి కదా. సీన్ అన్న రాంప్రసాద్ వాళ్ళు చెప్తే బాగోదు. హలో హలో, రాంప్రసాద్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. మొన్న కొత్త ఇంట్లోకి వచ్చామండి, ఇప్పుడు ఏ ఇంటికి వచ్చే ఉద్దేశం లేదు. ఏంటంటే సౌండ్ వచ్చింది? అతి దరిద్రమైన ఆటో ఒకటి వెళ్ళిందండి, దాని సౌండ్ ఇది. ఆ బ్యాగ్ రెడీగా ఉంది సార్. మాకు కూడా అదే కావాలి, రండి. చంద్ర గారు ఎక్కడున్నారు? ఆయన కూడా పిలవాలి, మరి ఎక్స్ట్రా జబర్దస్త్ మెయిన్ మెంబర్. హలో చంద్ర గారు, చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. ఇల్లు అంటున్నారు, బానే ఉంది. దాని పక్కన ఇంకో ఇల్లు ఉంటుందా? దాంట్లో ఫ్యామిలీ ఉంటుందా? లేకపోతే మీరు రారు. రానండి, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం, మీరు రండి సార్, మీ దండం పెడతాం. ఓకే. జబర్దస్త్ ఇంట్లో చాలా మంది సెలెక్ట్ అయ్యారు, అందరం కలిసి వచ్చేస్తాం. ఇప్పుడు సభ్యులు ఒప్పించే కార్యక్రమం ఫినిష్ అయింది కాబట్టి సభ్యులని ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది.
జబర్దస్త్ కూడా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. ఓన్లీ ఎక్స్ట్రా వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఇది జంగిల్ బుక్ కాదు జబర్దస్త్ ఇల్లు. మీరు ఒక శృంగార పురుషుడితో మాట్లాడుతున్నారు తెలుసా? శృంగార పురుషుడా? ఎవరెక్కడ శృంగార పురుషుడు? నువ్వా నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అది శబాస్రా, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? మా దగ్గర ప్రూఫ్ ఉంది, దానికి 10 లక్షల వ్యూయర్షిప్ ఉంది. వీడెవర్రా నాకంటే వైలెంట్కున్నాడు? అమ్మో నీ కలర్ జిరాక్స్. నీ 64 కళ్ళ ఇటు దగ్గర 124 కళ్ళు ఉన్నాయి మొత్తం. హలో, మీకు విషయం తెలుసా? నేను 10 నిమిషాలు లైన్ వేస్తే అమ్మాయి పడిపోద్ది. మా వాడు 1 నిమిషంలోనే పడేసి ఇంకా 9 నిమిషాలు ఏం చేయాలని ఆలోచిస్తాడు. హలో, సెలబ్రిటీ పడేసే రేంజ్ నాది. మా వాడు లైన్ వేసాకే వాళ్ళు సెలబ్రిటీ అవుతారు. ఏరా ఒరే మావా, నువ్వు నా రేంజ్ ముంచుతున్నావా పెంచుతున్నారా? చివరి నాకు అర్థం అది ఇంటి వాతావరణం చూస్తే నాకు బాగా పడిలాగుందా. వాతావరణం మారినంత మాత్రం చిత్తూరు నాగే చిరంజీవి అవుతారంటరా. ఏమంటారు రాజుగారు, ఎందుకు వచ్చారండి? 50 రోజులు 30 లక్షలు అండి. ఆహా, మీకు 20 రోజులకి ఇస్తారులేండి. మధ్యలోనే పోతారు కదా, ఇన్సూరెన్స్ అవి కలిపి మొత్తం వచ్చేస్తాయి. ఏమండి నా బాయ్ ఫ్రెండ్ కి రోజు ఫోన్ చేసుకోవచ్చా? ఎందుకు పిలిపించుకొని రూమ్ లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది కృష్ణకాంత్ పార్క్ కాదే, జబర్దస్త్ ఇల్లు. ఫోన్లు అలవ లేదు ఇక్కడ. వాడు నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా బ్రతకలేడండి. నిన్ను చూసినా కూడా 1 రోజు కంటే ఎక్కువ బతకలేవే. నాకు డౌట్, రచ్చరావుని ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఇంట్లోకి? నువ్వు అడిగిన దానికి నా దగ్గర ఒక పంచ్ ఉందిరా, కానీ అది వేస్తే వాడు ఎట్టి నుంచి వచ్చి గొడవ చేస్తారని చెప్పి నా భయం. ఇప్పుడు ఇంట్లోని సభ్యుల ముఖ పరిచయాలు. మొదటి పరిచయాలా సార్? నేను చెప్తా. వీడి పేరు దొరబాబు. వీడు ఒక వీడియో వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. బహుశా ఇక అలాంటి వీడియోలు మళ్ళీ చేయకపోవచ్చు. వీడి నెట్ బ్యాలెన్స్ కి చెల్లించక తప్పదు భారీ మూల్యం. మెయిన్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది తెలుసుగా, మామూలు వ్యక్తి కాదు. నగరంలో వివిధ రకాల కుర్రాళ్ళు అమ్మాయిల్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ వాళ్ళలో పోరంబోకి ఎవరో మంచోడు ఎవరో మీరు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఒక్కసారి మా లలిత కళాకారుడు సుధీర్ ఫోటో తీసుకోండి, అవతల వ్యక్తితో కంపేర్ చేయండి. ఖచ్చితంగా వాడు ఎలా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా పోరంబోకే. ఈ ఇంటికి కెప్టెన్ గా ఎవరు ఎన్నికవుతారు? నేనవుతాను. ఈ ఇంట్లో స్వర్గస్థులు ఎవరు అవుతారని అడగల, కెప్టెన్ ఎవరు అవుతారని అడిగారు. పక్కకరా. ఒరే, పాపులేషన్ పెంచడానికి కదరా, ఎలిమినేషన్ చేయడానికి. దయచేసి మీ వయసుల తరబడి ఒక వరుస క్రమంలో నడవండి. రాజుగారు రండి. ఏంటి మాట్లాడుతున్నారు మీరు? నాకంటే పెద్ద వయసు వాళ్ళేరా? మీరు మొన్నే కదండి వజ్రోత్సవ వేడుక జరుపుకొని సద్దినోత్సవ వేడుక పరుగులు ఇస్తున్నారు కదా, అందుకని అడిగాను. బెడ్రూమ్ లోకి వెళ్ళాలి. ఈ మంచం నాది మంచం కాదని చెప్పానా? బాయ్స్ కి లేడీస్ కి సెపరేట్ గా కొన్ని రూమ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, ఏం కాదు. ఏమండి, నేను లేడీస్ రూమ్ లో పడుకుంటే కంఫర్ట్ గా ఉంటానా? బాయ్స్ రూమ్ లో పడుకుంటే కంఫర్ట్ గా ఉంటానా? నువ్వు బాత్రూమ్ లో పడుకుంటే మా అందరికి కంఫర్ట్ గా ఉంటది. పడుకోండి. ఏమండి ఆది గారు, నాకు కొంచెం గురకెట్టే అలవాటు ఉంది, మీకు పర్వాలేదు కదా? నాకు గురక పెడితే పూడ్చిపెట్టి అలవాటు ఉంది, మీకేం పర్లేదుగా? పావని, రాధా, స్వప్న, సంధ్య. ఏమో మీరు కల్లా కూడా పోటీ పడుతున్నారు కదరా. పైకి లేవండి. మిమ్మల్ని ఇద్దరిని పెట్టి కాటేసే బ్రదర్స్ అని ఒక సినిమా తీస్తే రికార్డులు దాటేస్తాయేమోరా. ఏంట్రా ఇది? పడుకోండిరా. మా అమ్మ 2 గాజులు అమ్ముకుంది. మీ అమ్మకి ఎన్ని గాజులు ఉన్నాయిరా? పడుకో. నీకోసం ఈ గులాబీ, నువ్వు ఓకే అంటే తినిపిస్తే జిలేబీ. నా దగ్గర ఉంది గడ్డపార, దింపితే దిగుతుంది ఒక మోర. ఇల్లంతా కెమెరాలు ఉన్నాయిరా. ఎవరైనా చూస్తే బాగోదురా, కెమెరాలు ఉన్నాయిరా. అవి తెలిసే కెమెరా మీద బట్టలారేసా. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. కెమెరాల మీద బట్టలారేసాడంటండి. ఓరి నియమవాడు నా మీదే ఆరేసినాడు రా అండర్వేరా. ఏమని వెంకట
వెంకటేశ్వర గారు మాకేమన్నా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి? అరేంజ్మెంట్స్ మీ యాత్రను చూసిన తర్వాత ఈ వెంకటేశ్వర్లు రేపు ఉదయం 6:45 ఒక యంగ్ లేడీని ఇంటి సభ్యుల సమక్షంలో దించబోతున్నాడు. నిదురా కంటికి రామూలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే వెళ్ళిపోయు ఎస్సు. వెంకటేశ్వర్ల గారు హౌస్ లోకి ఎలుగుబంటి వచ్చిందండి. హలో, వాట్ ఆర్ యు టాకింగ్? సుడిగాలి సుధీర్ స్పెషల్ రూమ్ లోకి వెళ్ళి నాకు యంగ్ లేడీ కావాలని వెంకటేశ్వర దగ్గర పర్మిషన్ తీసుకున్నారంట కదా. మేము యంగ్ లేడీని అడిగాం, ఇలాంటి బొంగులో బఫెలో అడగలా. సరే గాని జబర్దస్త్ ఇంట్లోకి మా బిఏ బావగారు లేరా? కింకాంగ్ ఉండగా మళ్ళీ కింగ్ ఎందుకు వస్తారండి? కాబట్టి మీకు ఎవరు కావాలో మీకు తెలుసు, ఒక ఐడియా ఉంటది. ఐ నో వెరీ వెల్. వావ్ మై డియర్ యంగ్ డైనమిక్స్ SUDHER. వెంకటేశ్వర గారు తెచ్చుకున్న మందులు అయిపోయి, బీపీ మాత్రలు అయిపోయి, టానిక్లు అయిపోయి, నేను ఇక్కడ ఉండలేనండి, వెళ్ళిపోతాను. ఇలాంటి ఘట్టాలు దొరికేటప్పుడు మేము అస్సలు ఉండమండి, మేము వెళ్ళిపోతామండి. మీరు బయటికి వెళ్ళిపోవాలంటే ఒకటి షో అయిపోవాలి, లేకపోతే నేను పైకి పోవాలి. మేము రెండో మార్గాన్ని ఎంచుకుంటాం. ఎలా అనిపించింది? వెంకటేశ్వర్లో చాలా బాగుంది. అండ్ మొత్తం ఎవరెవరైతే ఉండాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు. బాగా ఎంటైన్ చేశారు. గుడ్. రోజా గారు, జబర్దస్త్ హౌస్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అనేది కళ్ళకి కనిపించింది. చాలా బాగుంది, నైస్. ఓకే, సో బాబు గారు, రోజా గారు, వీఆర్ గ్లాడ్ దట్ మనం ఈ రోజు ఏ విధంగా అయితే స్టార్ట్ చేసామో మధ్యలో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యి, బట్ ఇట్స్ అగైన్ హ్యాపీ టైమ్స్ లాగా మీరు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసాము. సో ఇంకొక కొత్త టాస్క్ ఇద్దాం అనుకో. అంటే యాక్చువల్ గా ఒకటైతే మిగిలిపోయింది. అది ఫైనల్ గా ఎవరు బెస్ట్ చెప్పేటువంటి ఆ కార్యక్రమం అలాగే ఉంది. అది మర్చిపోకండి బ్రెయిన్ లోంచి. మేము ఎంత జోయల్ గా ఉన్నా, ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత ప్రైజ్ చేసినా ఫైనల్ గా బాబు గారు చెప్తారు. అంటే మీరు మర్చిపోని అంటారు మేము ఎంత ప్రయత్నించినా. ఇవాళ అంత అర్ట్ చేశారు నన్ను. టాస్క్ ఏమిద్దాం? డాన్స్. ఇద్దరు సూపర్ గా డాన్స్ చేస్తారు. వాళ్ళ ఇష్టం, మీరు చేసినా మీ టీమ్ లో వాళ్ళు ఎవరు చేసినా, బట్ విన్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జబర్దస్త్ సైడ్ నుంచి ముకుల్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ సైడ్ నుంచి సంకేత్. ది బెస్ట్ చేసిన వాళ్ళకి ఇస్తాం. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ముకుల్. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం. ముకుల్ రాననుకున్నారా, రాలేననుకున్నారా? వెయిటింగ్. పంతం 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 నీదా నాదా. సొంతం 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 నీకా నరకా హేండి. వెయిట్ అండ్ సీ. మాది రాయలసీమ అన్న, అమ్మ తోడు అట్టంగా నరికేస్తా. అమూల్ బేబీ, ఇంతవరకు రఘువరన్ని విలన్ గానే చూసి హీరోగా చూడలేదు కదా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం. ఆడే ముక్కులు గాడు. బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ, దిక్కులన్నీ దద్దరిల్లే తానే ఉంది ఎనర్జీ.
పవర్ ఎక్కువ. సంకేత్ వాడికి అమ్మ బాబులా తయారయ్యట్టు. ఏం పేరు నీ బాబు పేరు? టిప్పర్లో వెళ్ళి స్కూటర్ని గుద్దితే ఎలా ఉండదో తెలుసా? అలా ఉండదు నేను గుద్దితే 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 టన్నులు ఉంది ఇంకా చూస్తావా? రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా, ఉందా? వీరరాముని పేరుని వచ్చాను నేను, వదిలేసిపోను మంత్రాన్ని తంత్రాన్ని భక్తి కలుపుతాను, తుప్పడిలా వస్తా నిప్పులు కురిపిస్తా, పండినని పాపానికి వడ్డీ వేస్తా. దమ్ముంటేరా టీ కొట్టరా, కాలి కూడి చౌకాబురా, దమ్ముంటేరా టీ కొట్టరా. ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా, లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. తర్వాత రాత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చినా గమనుండువా. What did I just witness? నువ్వు ఈ రోజు చేసిన విట్నెస్ ప్రతి వీక్ మేము డీలో విట్నెస్ చేస్తూనే ఉంటాం. అయినా these guys surprise us every time yaar. Awesome guys, awesome guys, awesome. అసలు నాగబాబు సార్ generally is not much into dancing, but ఆయన కూడా సీట్ లో కూర్చొని he went on and on and on. Did you enjoy it? యా మామూలుగానే అసలు టీవీలో చూస్తున్నప్పుడే బ్రహ్మాండంగా ఉంటుంది, బట్ లైవ్ లో వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎలక్ట్రిఫైయింగ్ అంటారు చూసావా, అలా అనిపించింది అసలు. ముకుల్ అండ్ సంకేత్ సూపర్. రోజా గారు లవ్ యూ సంకేత్. నా కొడుక్కి ఇలా డాన్స్ రాలేదని బాధపడుతున్నాను. నాకైతే డాన్స్ అంటే పిచ్చి, కానీ ఇలాంటి డాన్స్ చేసే కొడుకు లేడు అని చెప్పి నిజంగా బాధపడుతున్నాను. ఎంత డాన్స్ చేసే వాళ్ళైనా వీళ్ళని చూస్తే జెలసీ ఫీల్ అవ్వాల్సిందే. అండ్ ఆల్రెడీ ప్రూవ్డ్ మన సాకేత్. సో ముకుల్ నెక్స్ట్ ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నావు కాబట్టి ఆల్ ద బెస్ట్. యూ గైస్ ఆర్ ఆసమ్. Alright, Mukul and Sanket, thank you so much. Fantabulous guys, thank you. సో స్టేజ్ మీద నేను వస్తాను, ఆ తర్వాత ఎవరెవరు ఎంతెంత ఓవర్ యాక్షన్లు చేశారు, ఎవరెవరు స్లిప్ అయ్యి నోరు జారారో అవన్నీ నేను చెప్తాను. ఓకే ఓకే ఐఎమ్ కమింగ్. మై డియర్ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ గైస్, నాతోటి ట్రూత్ ఆర్ డేర్ ఈ గేమ్ ఆడే దమ్ము ఎవరికి? ఓకే కమ్ ఆన్ బాయ్స్. సో సుధీర్ చెప్పు, ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్ సార్. యాజ్ ఎ జడ్జెస్ గా రోజా అంటే నీకు ఎక్కువ రెస్పెక్టా, నేనంటే ఎక్కువ రెస్పెక్టా? బాగా అయింది. డింగి 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 డింగి. అదేం క్వశ్చన్ సార్? నువ్వేం క్వశ్చన్ వేసావా? పవన్ కళ్యాణ్ ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టం అంటే ఏం చెప్పాలి నేను మరి? ఇద్దరు నాకు ఇలాంటి కళ్ళు అంటే వాళ్ళు సార్ నాకు. అలా ఇద్దరు ఒకళ్ళంటే యాక్టింగ్ చాలు, నిజం చెప్పు. ట్రూత్. 2 కళ్ళు 32 పళ్ళు నెత్తి మీద బొచ్చి ఎన్ని కాదు ఆన్సర్. అంటే ఇప్పుడు నీకు ఆ పెయిన్ తెలియాలని అడిగాను, ఆ చిరాకు లేకపోతే ఇరిటేషన్. సారీ సార్, ఇంకెప్పుడు ఏదైనా సరే నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, సెలెక్ట్ చేసుకో ఈసారి. ట్రూత్ ఆర్ డేరా? డేర్ సార్. ఏదన్నా ఒక బట్టల షాప్కి వెళ్ళి షర్ట్ దొంగతనం చేస్తా. దొంగతనమా? రియలీ? నేనా? చచ్చింది గొర్రె.
ఇప్పుడా డేర్ అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు డేర్ అంటే ఇక్కడ ఉన్నది ఏదైనా అడుగుతారు కానీ షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చే గబుక్కి వెళ్ళొచ్చే మనల్ని ఫాలో అవుతాను నేను సీక్రెట్ కెమెరాస్ తోటి. సార్ ఎందుకు సార్ పాపం అలాంటి నీకు ఎందుకే నువ్వు జబర్దస్త్ కదా నువ్వే కదా సెంటర్ స్టేజ్కి వచ్చేసి తెచ్చిపోయి ఫైట్ చేసావు పోతాడు ఆడే ఏదో పాపం అంత ప్రైవేట్ నీకు ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఎలా కాదనుకున్న ఇద్దరం మీరు గెలవాలి కదా జబర్దస్త్ గెలవాలి ఎక్స్ట్రా జబర్దస్త్ గెలవాలి. ఎల్లు ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ ఏంటంటే షర్ట్ దొంగతనం కాదు సార్ ఎప్పటి నుంచో రష్మికి ఒక శారీ కొనిద్దాం అని అనుకుంటున్నాను. ఓ అబ్బో హలో దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. చీరలు ఎక్కడ దొరుకుతాయండి? థర్డ్ ఫ్లోర్. థ్యాంక్ యూ. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. విషా రష్మి నీ చీర కోసం థర్డ్ ఫ్లోర్ వెళ్తున్నా. అండి చీరలు కావాలి. చీర మా మరదల కోసం. చిచి లేడీ గెటప్ కాదు నిజంగా మా మరదలకి. మనకి కొంచెం వాటర్ కానీ ఏదైనా అంటే కాఫీ కానీ తెప్పిస్తే. రష్మి నీకు ఈ డ్రెస్ బాగుంటుందిగా ఈ కలర్ ఎందుకో సెట్ అయితే అనిపిస్తుంది. ఏం చేయట్లేదండి ఇలా ఫోల్డ్ చేస్తే బాగా చిన్నగా అయిద్దని చెప్పని ఎవరో చెప్పాడు. ఆ లాస్ట్ లోని ఏదో బ్రౌన్ ఉన్నట్టుంది అదేంటి. ఓకే నేను అక్కడ చూస్తాను సార్ చీర సార్ 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 చీర. అరే చీర కాగుల్స్ అనుకో సారీ దొంగతనం చేయడం ఎంత కష్టమా. ఏంటి సార్ ఇంతమంది సెక్యూరిటీకి ఎలా దొంగతనం చేస్తాం. చాలా కష్టంగా ఉంది సార్ దొంగతనం చేయడం. నాకు కావాల్సిన కలర్ ఇదే చూస్తున్నాను ఎక్కడుందా అని. ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంటుంది? సరే ఏం తీసుకోలేదా? బాగున్నది అంతా. ఈసారి వచ్చినప్పుడు మా మదర్ని కానీ సిస్టర్ కానీ ఎవరైనా తీసుకొని వస్తాను. అరే ఈ చీర ఎలా వచ్చింది? ఏం చేస్తున్నారు మీరు? అది కాదు సార్ నాకు తెలియదు సార్ చీర ఎలా వచ్చిందో. మీరు ఒకసారి వచ్చి కూర్చోండి సార్ కొంచెంసేపు. కాల్ ద పోలీస్. మీరు నేను దొంగతనం చేస్తాను సార్. సార్ని కూర్చోబెట్టండి ఒక పక్కన. సార్ యాక్చువల్లీ సార్ ఇది టాస్క్ కోసం ఇదంతా షూటింగ్ మాట. యాక్చువల్లీ షూటింగ్ అయితే మరి కెమెరాస్ ఎక్కడ ఉన్నాయండి? అది సీక్రెట్ కెమెరాలు నాగబాబు గారు ఎక్కడో పెట్టారు సార్. అది ప్లీజ్ కూర్చోండి ఒక 2 నిమిషాలు కూర్చోండి. మీరు కెరీర్ పోయింది సార్ నాకు పెళ్లి కూడా అవ్వలేదు సార్ ఇంకా. ఏం కాదండి ఒక 2 నిమిషాలు కూర్చోండి. నాగబాబు గారు కెమెరాలు ఎక్కడ చెప్పండి సార్. పోలీసుని పిలవండి అబ్బా. సార్ నాగబాబు గారికి ఫోన్ చేస్తాను ఆగండి సార్. హలో డాడీ. అదే నాగబాబు గారు సార్. సార్ ఇక్కడ మీరు దొంగతనం చెప్పని పంపించారు. వీళ్ళేమో నేను నిజంగా దొంగతనం చేశానని చెప్పని పోలీసులు అది అంటున్నారు సార్. పొడుస్తాను పీకుతాను బయలుదేరావు? అవును సార్ ఏదో ఫ్లోలో వాగాను సార్ చేసేస్తా పీకేస్తా అని. కానీ చాలా కష్టం అని నాకు అర్థమైంది సార్. ఒకసారి ఆయనతో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. చెప్పండి సార్. బాగా ఆడుకున్నారా? బాగానే ఆడుకున్నాం సార్ యాక్చువల్ ఆయనతో. సరే ఇంక వదిలేయండి ఆడుకున్న చాలు. మీరు మంచిది సార్ మంచిది. ఏంటి ఆడుకున్నారా? మాకు ఆల్రెడీ ముందుగానే నాగబాబు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాతనే మేము అన్ని చూస్తాం. మీరు గొప్ప యాక్టరే. పడిపోయింది సార్.
ఏం మాట్లాడుతున్నారు సార్? పెళ్ళి అవుదేమో అనుకున్నా, ఇంకొండదేమో ఇవన్నీ అని చెప్పని. नहीं कुछ भी नहीं. ಹೇಗೆ లైఫ్ నాశనం అయిపోయింది. ఏం డాడీ ఇది? నువ్వు ఈ మాత్రం కూడా దొంగతనం చేయలేకపోతే నువ్వు ఎందుకు పని చేస్తావు? ఇప్పుడు కానీ అర్థమైంది డాడీ, నేను దొంగను కాదు నిజాయితీ పరుండని. ఆల్మోస్ట్ వాష్రూమ్ ఎక్కడ ఉందా అని అడిగాడు అండి. వెరీ గుడ్, బాగా ఆడావు. థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ ఆట ఆడదాం. అందరూ రౌండ్ అప్ చేయండి ఒకసారి. సో చంద్ర సార్, ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్ సార్. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో నీకు ఇష్టమైన టీం లీడర్ ఎవరు? జబర్దస్త్ లో ఎక్స్ట్రా చాలా మంది ఇష్టం. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి? బాగా ఇష్టం అంటే రాఘవ సార్. ఎందుకంత రాఘవ అంటే అంతే? రాఘవ చాలా ఎవరు ఏం మాట్లాడినా కోప్పడాడు సార్, నవ్వుతూ ఉంటాడు, చాలా పాజిటివ్గా ఉంటాడు. అరే వెరీ గుడ్. మరి ఇప్పుడు మీ జబర్దస్త్ వాళ్ళంతా ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు మేము గొప్ప అన్నారు. అసలు ఎందుకు మీరు కొట్టుకున్నారు? బెస్ట్ టీం ఎవరో? ఇక నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి, అయ్యలో చెప్తాను. సో నెక్స్ట్ ఆట ఆడదాం. కమ్ ఆన్ బాయ్స్. సో ఇప్పుడు నీకు వచ్చింది కాబట్టి జబర్దస్త్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం? జబర్దస్త్ చాలా మంది ఇష్టం సార్. బట్ నీకు బాగా నీకు క్లోజ్ గా ఎక్కువ అఫినిటీ ఉన్నవాళ్ళు అంటే ప్రతి విషయంలో, అంటే స్కిట్ల విషయంలో కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, ఫ్యామిలీకి కొంచెం దగ్గరగా ఉండాలంటే అవినాష్ అండ్ కార్తిక్ సార్. నీది ట్రూత్ ఆర్ డేరా? డేర్ సార్. సీనుగా మంచి టాస్క్ ఇద్దాం రోజా. ఓకే సార్. అవినాష్ ని కార్తిక్ ని తీసుకుని వెళ్ళి రోడ్డు మీద బీభత్సమైన గొడవ, కారణం నీ ఇష్టం వచ్చిన కారణం పెట్టుకో, పెద్ద గొడవ పెట్టుకుంటే మీ చుట్టూ జనం మూగాలి. చిన్న మాట బాబు గారు, అంటే మీరు ఏమనుకోకూడదు, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక బ్రదర్ లాంటి వాడు. మా ఇద్దరికి ఒక మంచి ఎమోషన్ ఉంది సార్. నేను అన్నయ్యతో గొడవ అంటే బాగోదు సార్. నిజంగా యాక్చువల్లీ అవినాష్ అండ్ కార్తిక్ మాకు ఒక బ్రదర్ లాంటి వాళ్ళు. వద్దురా బాబు, ఇక్కడ ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ చెప్తారా, డేర్ గేమ్ ఆడతారా? అంతే. అంటే సార్ మీరు టాస్క్ ఇచ్చారు కాబట్టి మేము చేయాలి, తప్పదు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాం సార్. మీకు ఎలా కాదు అలా వెళ్ళండి. నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను, ఒక 1 వీక్లో ఇస్తాను. నువ్వు ఇస్తావా ఫైనల్గా చెప్పు. టీ తాగుతా? అరే ఒక టీ చెప్పు. కాదు నువ్వు ఇక్కడ నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు. 1 వీక్లో ఇస్తా అన్న. 1 వీక్లో ఇచ్చేస్తా ప్రామిస్. పబ్లిక్ ఇది కొంచెం మర్యాద మాట్లాడుతున్నా. ఒక 1 వీక్లో ఇచ్చేస్తాను. 3 months నుంచి డబ్బులు ఇస్తానని ఇవ్వట్లేదు. ఫోన్ చేసినప్పుడు ఎత్తారు కదరా ఫోన్ కనీసం. షూటింగ్లో ఉన్నా. షూటింగ్లో ఉన్నా. కుర్తావేంటి? కొడతావేంటి? కొట్టగించాలి. పబ్లిక్గా కొడతావేంటి? 2 నెలల నుంచి ఫోన్ చేస్తాను. ఏడిగా ఏమంటావు? చెప్పాడు ఇస్తా అని. ఆగరా ఫోన్ ఎత్తాలి. షూటింగ్లో ఉన్నా. ఎవరు లేదు షూటింగ్? ఏదో షూటింగ్ అరుస్తావేంటి? పబ్లిక్ లేదా షూటింగ్ అన్నా. 2 months అయింది ఇప్పటికి. ఎవరు డబ్బులు? 2 లక్షల రూపాయలు. ఫోన్ చేస్తే కనీసం ఎత్తలేదు. అయ్యాను నేను ఇవ్వనా? 2 months అయిందిరా. రూపాయి కూడా ఇవ్వను. ఇంట్రెస్ట్ ఇవ్వను. ఏం చేసుకుని షూటింగ్ అని దొబ్బేస్తా. షూటింగ్ లో అని చెప్పాను నేను. కాంట్రవర్సీ. కాదురా, దేనికి భయపడాలి? డబ్బులు ఇస్తానని చెప్పే కదా. ఎప్పుడు ఇస్తావు? నేను ఇస్తాను. నేను ఇస్తాను. ఎప్పుడు ఇస్తావు? నేను ఇస్తాను. కొడతావేంటి? అది ఎప్పుడు ఇస్తావు? ఇవ్వను. నాగమనండి. బాబు గారు
గారు, did you see that? ఎలా ఉందో కొట్టుకుంటే బయట? డిఫరెంట్ గా అనిపించింది సార్. అట్ ద సేమ్ టైం కొంచెం బాధ అనిపించింది. సారీ రా. సో నెక్స్ట్ ఆట ఆడదాం. అందరూ రౌండ్ అప్ చేయండి ఒకసారి. ఓకే సుధాకర్ సార్ చెప్పండి సార్. ట్రూత్ ఆర్ డేరా? ట్రూతే సార్. సో జబర్దస్త్ లో నీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే బా భలే హ్యాపీగా ఉంది నాకు ఒక అనే ఫీలింగ్ వచ్చి ఉంటాయి కదా చాలా సార్లు. ఎస్ సార్. చంటి గారి టీం నుంచి వచ్చిన తర్వాత, అంటే చంటి గారి బ్లెస్సింగ్స్ తో నేను టీమ్ లీడర్ అయిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అంటే అలా లేదేంటి? లేదు సార్, అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. అంతకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయింది మాత్రం నేను భాస్కర్ గారు టీమ్ లీడర్ అయిన తర్వాత మా దగ్గర నరేష్ ఉన్నాడు. వాడు టీమ్ లీడర్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే వాడు మాతో ఉన్నాడు, ఓకే హ్యాపీ ఉంది. కానీ టీమ్ లీడర్ అయిన తర్వాత వానికంటూ వాడు డబ్బు సంపాదించుకోవడం, తర్వాత వానికంటూ ఒక పేరు సంపాదించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను మర్చిపోలేను. చాలా హ్యాపీగా ఉంది. అందరూ రౌండ్ అప్ చేయండి ఒకసారి. అను ట్రూత్ ఆర్ డేరా? ఆల్వేస్ ట్రూత్. నీకు రేష్మిలో నచ్చిన విషయం, నచ్చని విషయం? నచ్చిన విషయం ఆనెస్ట్ గా నచ్చిన విషయం ఏంటంటే నేను వదిలేసిన తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ద వే షీ టుక్ ఇట్ ఓవర్ అండ్ చాలా పంచెస్ వచ్చాయి. ఎవ్రీథింగ్ స్పోర్టివ్ అండ్ షీ టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. కానీ and then we came back but still we are friends. Good. జబర్దస్త్ ఫ్యామిలీలో అందరిలాగే నాకు కూడా వెరీ క్లోజ్ టు హార్ట్. సో నచ్చింది ఏంటి? నచ్చని గుణం? నచ్చనిది యాక్చువల్లీ నచ్చందంటూ ఏం లేదు బాబు. మీరు ఎందుకు అంత గొడవ పడ్డారు మరి? అంటే సార్ మేము మా టీమ్స్ ని డిఫెండ్ చేసాం అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ డిఫెండ్ చేయడంలో కూడా we were like you should take care of them, I should take care of అన్నట్టే అంతే తప్ప మీ ఇద్దరు లేదు. సో మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఆ అనుబంధం, ఆ స్నేహం ఉందన్నమాట. సో రేష్మి నీకు అనసూయలో నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? నచ్చిన విషయం ఏంటంటే సార్ ఒక అమ్మాయి జీవితం అనేది ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టెప్స్, లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. అయినా అవన్నీ దాటి తన ఫ్యామిలీని ప్రయారిటీ ఇస్తూ, తన పిల్లల్ని ప్రయారిటీ ఇస్తూ, తన వర్క్ ని ప్రయారిటీ ఇస్తూ, ఎస్పెషల్లీ దాని మీద నాకు చాలా రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగిందంటే సార్ ఆఫ్టర్ హర్ సెకండ్ డెలివరీ ఇమీడియట్ గా 15 days లోపల షీ బౌన్స్డ్ బ్యాక్ టు వర్క్. తను నిజంగా నాలాంటి అమ్మాయిలకైనా ఇంకా చాలా మంది అమ్మాయిలకి బయట షీఈస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ సార్. మోర్ దెన్ ఎగ్జాంపుల్ షీఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్. సో నచ్చనిది ఏంటి? చాలా ఒపీనియేటెడ్ గా ఉంటావు, అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. దట్ ఈస్ వన్. ట్రూత్ ఆర్ డేరా? ఫస్ట్ ఒక్కటేముంది సార్, నాకు నచ్చిన విషయం ఈ టేబుల్ సార్, నచ్చని విషయం ట్రూత్ ఆర్ గేమ్ సార్. అది ట్రూత్ ఆర్ డేరా? డేర్ తీసుకుంటా సార్. సో ఎప్పుడు లేడీస్ హాస్టల్కి వెళ్ళావా? లేదు. ఎప్పుడు వెళ్ళా? సరే నాకు అంత అవసరం. ఒక లేడీస్ హాస్టల్కి వెళ్ళి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి రావాలి, మన గోడ దూకే వెళ్ళాలి. లేడీస్ హాస్టల్లోకి వెళ్ళాలన్న అవకాశం బాగానే ఉంది కానీ అది మా సుధిగాడు ఫోన్ చేసి మంచి ఐడియా ఇస్తాడు, అక్కడికి అలవాటు అది. బ్లూ కలర్ నాకు తెలిసి లేడీస్ హాస్టల్ దాకా అవసరం లేదు సార్. ఇక్కడే బ్లూ కలర్ డ్రెస్ లో రష్మి గారు ఉన్నారు, అందులో లేడీస్ అడిగారు. ఓకే సార్, నా ప్రయత్నం నేను చేస్తా పక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ నాగబాబు గారు, మీరు చెప్పినట్టు లేడీస్ హాస్టల్ దగ్గరకు వచ్చాను సార్. అంటే నా అదృష్టం బాగుండి గేట్ తీసే ఉంది సార్. గేట్ తీసున్నా గోడ దూకి వెళ్ళాలి. గేటు తీసినా గోడ దూకాల, కత్తున్నా కొబ్బరి బొండం చేత్తో కొట్టమన్నట్టు ఏంటి సార్ ఇది? ట్రై చేస్తా సార్.
ఒక మంచి ఆలోచన వచ్చింది సార్. అదే స్కిట్లు కొట్టాల్సిన వాడిని సెక్యూరిటీ గార్డ్ చైర్లు కొట్టేయాల్సి వస్తుంది. హాయ్ సార్, బాగున్నారా? అంటే మా లవర్ని హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా సార్. గోడకి ఎందుకు వచ్చావు మరి? కాదండి, నా లవర్ని ఇక్కడ జాయిన్ చేస్తే రేపు ఎవడైనా అట్లాగే గోడ దూకొస్తే దూకొచ్చా లేదా టెస్ట్ చేసా. కొంచెం ఒకసారి నేను టెస్ట్ చేసుకోవచ్చా? నీకు హెయిర్ ప్లాంటేషన్ చేయిస్తానండి ప్లీజ్, నా కోసం. నా లోపలికి వెళ్ళి చూసి వస్తానా? ఒకసారి వార్డుని పిలుస్తా. మీరు వార్డెన్ కదా, మిమ్మల్ని చూసి వార్డెన్ అనుకున్నానే. సరే సార్, మొత్తానికి ఒప్పుకున్నాడు. నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ మీలో ఎవరైనా బ్లూ డ్రెస్ అమ్మాయి ఉన్నారా? నాకు ఓన్లీ బ్లూ డ్రెస్సే కావాలి, మీ డ్రెస్సులు మాకొద్దు, మీ డ్రెస్సులు మాకొద్దు. ఇది బ్లూ డ్రెస్సేనా అనుకుంటా. సార్, సుధీర్కి ఇవ్వాల్సిన టాస్క్ అనవసరంగా నాకు ఇచ్చారు. ఇక్కడ ఏ అమ్మాయి? ఇక్కడ బ్లూ డ్రెస్ ఏమీ కనిపించట్లేదు సార్. అమ్మాయి ఒకసారి ఇలా రావా? ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా నచ్చింది సార్ నాకు. మీరు అనుమతిస్తే ఈ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా సార్. కావాలంటే మిమ్మల్ని సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్. ప్యూర్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయితోనే నువ్వు ప్రపోజ్ చెప్పాలి. ఓకే, బ్లూ డ్రెస్సే కావాలా? ఇది పట్టుకో, వెళ్ళి బ్లూ డ్రెస్ వేసుకొని రావచ్చుగా, ప్రపోజ్ చేస్తా. అయినా ఇక్కడ పెద్ద అందమైన అమ్మాయిలు ఎవరు లేరు అనుకో. ఏమో ఈ బ్లూ డ్రెస్ ఎక్కడ ఉందో ఏమో. నాగబాబు సార్, ఏంటి సార్ మాకు ఇది? సార్, అసలు బ్లూ డ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు సార్ ఇక్కడ? నాకు తెలిసి మీరు నాకంటే ముందు ఈ హాస్టల్కి వచ్చి ఎవరిని బ్లూ డ్రెస్ వేసుకోవద్దని చెప్పినట్టున్నారు. ఆ శాంతి స్వరూపును వినోదను బ్లూ డ్రెస్ వేయించి ఇక్కడ పంపించండి సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. సార్, మీ దయ వల్ల ఫస్ట్ టైం లేడీస్ హాస్టల్ రూమ్ లోకి తొంగి చూడబోతున్నాను సార్. ఆశీర్వదించండి సార్. అమ్మో, నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు సార్. చూసారా సార్, బూతులు తిట్టి డోర్లు వేస్తున్నారు సార్. మీరేమో ట్రూత్ ఆర్ డేర్ అన్నారు, అక్కడ బూత్ ఆర్ డోర్ అవుతుంది. ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి ఎక్కడుందో? బ్లూ డ్రెస్ అమ్మాయి, ఓ బ్లూ డ్రెస్ అమ్మాయి, ఏడ చచ్చావే? నిన్ను ఎతకలేక చేస్తున్నాను కదే. సార్, ఇక్కడ ఎవరో ఒక్కసారి వచ్చిపోమ్మా, మెరుపు తీగలాగా ఒకరెవరో వెళ్ళారు సార్. నాకు తెలిసేది బ్లూ డ్రెస్సే. నాగబాబు గారు, మీరు బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అని అడిగారు. ఇక్కడ బ్లూ టెంటే వేసుకుంది, దొరికేసింది. మీరు అదే కదా, ఇక్కడ ఏం పని మీకు హాస్టల్లో? ఐ లవ్ యూ. ఏంది పువ్వు? పువ్వా? పువ్వు అని మాకు కనిపించట్లేదా? అంటే ప్రపోజ్ చేద్దామని వచ్చాను. నాకా? ఒక చిన్న రిస్క్ లో ఉన్నానండి, మీరు ఇది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ రీజన్ చెప్పండి. అంటే ఇది నాకు ఒక పెద్ద టాస్క్. ఏం టాస్క్? ఏం టాస్క్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఒక రోజు అయింది. పట్టుకొని చెప్తాను. ఏం పని అసలు ఇక్కడ? ఏం పని? ఓయమ్మా, లేడీస్ హాస్టల్లో ఏంది ఇది? ఇది పట్టుకో ఒకసారి. నేను పట్టుకోండి, నేను ఎందుకు పట్టుకోవాలి? నీకు ఎందుకు వచ్చానో చెప్తా, రీజన్ కావాలంటే ఇది పట్టుకో. నాకు వద్దు. ఇది పట్టుకో తల్లి, నీకు దండం పెడతా. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, నన్ను ఎన్నడు విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా, నన్ను వీడని జతనీవని. సార్, నాగబాబు సార్, మీరు అనుకున్న సాధించారుగా. మీ కళ్ళు చల్లబడ్డాయా సార్? ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఫస్ట్ టైం లేడీస్ హాస్టల్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది సార్. ఇలాంటి ఇవ్వచ్చు, పర్లేదు. ఒక్కరోజు నాకు తెలియకుండా నేను సుధీర్లో బిహేవ్ చేశాను సార్. చాలా బాగుంది. అందుకే సుధీర్ ఎప్పుడు ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడనేది ఇప్పుడు నాకు అర్థమైంది సార్. నన్ను రోజు పంపించండి సార్ లేడీస్ హాస్టల్కి.
ఇప్పటికీ మీరు ఎవరు గొప్ప, జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్తా అని చెప్పాలంటే ముందు ఒక వీడియో చూపిస్తాం మీకు, దాని తర్వాత మీరే డిసైడ్ చేసి చెప్పండి. ఓకే? జబర్దస్త్ లో బాగుందా ఎక్స్ట్రా జబర్దస్త్ లో బాగుందా అంటే పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా. My favorite anchor is Mana Anasuya. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ ఒడిలో లేని పాసం మా అమ్మ లేని లోటుని ఈ జబర్దస్త్ తీర్చింది. నేస్తమల్లే అల్లుకుంది. నాకు రెండు కళ్ళు లాంటివి సార్, రెండు కళ్ళు అంతే. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. ఇంతవరకు జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ మా టీమే టాప్ అనుకునేవాడిని. అది పొరపాటు నాకు ఆది టీం వచ్చిన తర్వాత తెలిసింది సార్. మోమాటాలే లేని కళెచాలు వారే. వాడి స్క్రిప్ట్లకి నేను ఫిదా అయిపోయాను సార్. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ప్రతి గురువారం శుక్రవారం కొన్ని కోట్ల మంది ఫ్యామిలీల మధ్యలో మేము ఉంటున్నాం సార్. అది నిజంగా హ్యాపీ సార్. Hey, show it once more. Once జబర్దస్త్ లో బాగుందా ఎక్స్ట్రా జబర్దస్త్ లో బాగుందా అంటే పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. My favorite anchor is Mana Anasuya. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ ఒడిలో లేని పాసం మా అమ్మ లేని లోటుని ఈ జబర్దస్త్ తీర్చింది. నేస్తమల్లే అల్లుకుంది. నాకు రెండు కళ్ళు లాంటివి సార్, రెండు కళ్ళు అంతే. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. ఇంతవరకు జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ మా టీమే టాప్ అనుకునేవాడిని. అది పొరపాటు నాకు ఆది టీం వచ్చిన తర్వాత తెలిసింది సార్. మోమాటాలే లేని కళెచాలు వారే. వాడి స్క్రిప్ట్లకి నేను ఫిదా అయిపోయాను సార్. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే.
తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ప్రతి గురువారం శుక్రవారం కొన్ని కోట్ల మంది ఫ్యామిలీల మధ్యలో మేము ఉంటున్నాం సార్. అది నిజంగా హ్యాపీ సార్. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. సో ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఎవరు ఎక్స్ట్రా జబర్దస్త్ గొప్ప అని చెప్పనా, లేకపోతే జడ్జిమెంట్ నా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు? యాక్చువల్గా నేను చాలా సందర్భాలు చెప్పాను సార్. నేను యాక్చువల్గా లైఫ్ ఇచ్చింది అభి అన్నని. అది ఇలాంటి సందర్భాల్లో ఒకసారి ఎందుకు చెప్పాలనిపించింది సార్ నాకు. అభి అన్నకి చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఫస్ట్ కారణం అభి అన్న సార్. సో వీళ్ళైతే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి జబర్దస్త్ వల్ల పేరు వచ్చింది, డబ్బు వచ్చింది అంటున్నారు. కానీ నేను ఆల్మోస్ట్ 150 మూవీస్ చేశాను. పేరు డబ్బు అన్నీ చూసేసాను. కానీ జబర్దస్త్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు నన్ను గుర్తుపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ జబర్దస్త్ నాకు ఆ క్రేజ్ ఉంది. అండ్ నేనున్న పొలిటికల్ ఫీల్డ్ చాలా మెంటల్ టెన్షన్, టార్చర్స్ ఉంటాయి. సో నాకు ఏ జబ్బులు రాకుండా నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జబర్దస్త్. అండ్ వీళ్ళందరూ స్కిట్స్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అసలు నా మైండ్లో అప్పుడు ఎమ్మెల్యే కానీ పొలిటికల్ లీడర్ అనేది ఎప్పుడు ఉండదు. నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్. జబర్దస్త్ లో లేము అనేది వీణే తట్టుకోలేదంటే ఇంక నేను ఎలా తట్టుకుంటాను చెప్పండి. సో నేను ఎప్పుడైనా పొలిటికల్ బిజీలో రాలేకపోతే రోజాని మార్చేశారు, రోజా ఇంకా చేయదంటే నాకైతే ఏడుపు వచ్చేసేది, టెన్షన్ వచ్చేసేది. ఇప్పటికి కూడా నాకు జబర్దస్త్ నుంచి తీసేస్తారంటే నేను అసలు తట్టుకోలేను. ఎందుకంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు. ఇక్కడున్న వీళ్ళందరితో కూడా అందరూ ఆల్మోస్ట్ నా ఇంటి చుట్టూరే ఉంటారు. అందరిది ఇటు చూస్తే ఒకరు, ఇటు చూస్తే ఒకరు, పైన అందరు చుట్టూరు ఉంటారు. సో ఫ్యామిలీ లాగా అయిపోయింది. యాజ్ ఎ జడ్జిగా నువ్వు ఉంటే అక్కడ చెప్పాల్సిన మాట కానీ ఇది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఐ కాంట్ ఇమాజిన్ వితౌట్ రోజా. ఫస్ట్ నన్ను చూడగానే జబర్దస్త్ అని మై డియర్ బాయ్స్, జబర్దస్త్ గొప్ప, ఎక్స్ట్రా జబర్దస్త్ గొప్ప కాదు. మనందరి మధ్యలో ఉండే తాలూకు అనుబంధం చాలా స్ట్రాంగ్. ఈ జర్నీ మరికొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. Wow, what a finale. Thank you so much Nagbabu garu and thank you so much Roja garu for this wonderful performance. సో అందరం కలిసిపోయాం, హ్యాపీనెస్ షేర్ చేసుకున్నాం. ఫైనల్ గా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చూసి చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ, గర్ల్స్ అండ్ బాయ్స్. Well done, well done.